ప్రభు యొక్క రాకడ ముందు పద్మాసు ద్వీపంలో దర్శించబడి ప్రత్యక్షతను పొందిన యోహానుతో కూడా ప్రభు అదే బయలుపరిచాడు. ఇందులో ఒక అక్షరం కూడా పుల్లు కూడా మార్చబడకూడదు అని చెప్పారు. కనుక దేవుని వాక్యాన్ని మనము వాక్యముగానే చూడాలి. అప్పుడే మనము మంచి క్రైస్తవులముగా, నిజ క్రైస్తవులముగా, అలాగే ఈ లోకములో పరలోకానికి ప్రతినిధులుగా మనము జీవించగలుగుతాము. కాబట్టి 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఉన్నటువంటి మాటల్లో ఒక మాట 2వ వచనం నుంచి నేను తీసుకొని ఆ చిన్న మాటను ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2 వచనాలు నేను చదువుతాను. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేసుకుందాము. బహుశా ఈ డిస్ప్లే అవసరం లేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ మనసులు, వాళ్ళ చూపు దీని మీదకి వెళ్ళిపోతుంది. నేను చిన్న చిన్న మాటలు చదువుతాను కనుక వాక్యము డిస్ప్లే చేయకుండానే ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మీ మహాకృప మా ఎడల విస్తరించడం బట్టి రాయనపాలెంలో ఉన్న సంఘము నుండి అనేక స్థలాలకు నీ వాక్యము విస్తరించినట్లుగా, వెదజల్లబడినట్లుగా ఈ 3 రాత్రి సమయాల్లో మీరు జరిగిస్తున్న కార్యం కొరకే వందనాలు. డాక్టర్ విజయ గారిని మీరు చక్కగా వాడుకున్నారని విని నేను స్తుతిస్తూ, వారు బోధించినటువంటి చక్కని అంశములు, కాలమును గూర్చినటువంటి సంగతులు మా హృదయాల్లో మీరు స్థిరపరచుకొని ప్రభా నీకు ఇష్టముగా, ప్రభా మరి ఎక్కువగా నీ సారూప్యము మార్చబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు కొరకైనటువంటి ఆసక్తి కలిగిన వారంగా సాగిపోవటం సహాయం చేయండి, బలపరచండి. ఈ రాత్రి నీ దాసుడును నన్ను కూడా మీరు అంగీకరించి దయతో వాడుకొని నిమిత్తమై మీకు అప్పగించుకొనిచున్నాను. మీ ఆత్మ సహాయం దయచేయండి. బలహీనుడను ప్రభా మీ నన్ను బలపరిచి వాడుకున్నట్లుగా మీ బలమైన హస్తాల్లో పెట్టుకుంటూ, అలాగే మీ దాసులు ప్రసన్న కుమార్ గారిని, అలాగే త్రిమూర్తులు గారిని, మిగిలినటువంటి దాసులందరినీ కూడా వినుచున్న ప్రియ బిడ్డలు, కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు ప్రభువుని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ చదివిన 2 వచనాల్లో 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనేటువంటి మాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. ప్రియులారా, ఒకవేళ పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నట్లుగా కొత్త నిబంధనలో కూడా ఒక 10 ఆజ్ఞలు ఉంటే వాటిలో తప్పనిసరిగా ఈ మాట మొదటి ఆజ్ఞగా ఉంటుంది అని నేను చెప్పగలుగుతాను. ఈ లోక మర్యాదను అనుసరింపక అనగా ఈ లోకమును, క్రైస్తవుడనగా ఈ లోకమును విడిచిన వాడు, క్రైస్తవుడనగా పరలోక పౌరుడు అనే మాట మనం తేటగా చూస్తాం. లోకమును విడిచేవాడనగా లోకమునకు వేరైన వాడు, లోకమునకు వేరై జీవించేవాడు. పరలోక పౌరుడుగా ఈ లోకములో జీవించేవాడు అనేది క్రైస్తవ్యానికి ఒక నిర్వచనంగా మనం ఆలోచన చేస్తే, ఈ లోకమునకు వేరే జీవించవలసిన వాడు ఈ లోక మర్యాదలను అనుసరించుట అనే విషయంలో తాను ఎంత జాగ్రత్తగా ఉండాలో, వాటిని అంటకుండా ఎంత దూరముగా ఉండాలో, వాటి నుండి వేరై తాను పరలోక పౌరుడు కనుక పరలోక సంబంధమైనటువంటి విధి విధానాలు,
ఆ సాంప్రదాయాలు, ఆ క్రమశిక్షణ అనుసరించు జీవించడమే దీనికి రుజువుగా ఉంటుంది. కనుక మీరు ఈ లోక మర్యాద, లోకం అంటే అది సాతానుని రాజ్యము అని అర్థం. ఈ లోకము సాతానుని రాజ్యము. మనము యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 30వ వచనంలో ఆ మాట చూస్తాం. యేసు ప్రభువే అంటాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, కానీ వానితో నాకేమి కూడా పని లేదు. ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడు నన్ను ఏమీ చేయలేడు అనేటువంటి మాట. యేసు ప్రభు ఈ మాట చెప్పినప్పుడు అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే 14:30లో యోహాను సువార్తలో చూస్తాము. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వారికి సంబంధమేమీ లేదు. సంబంధము లేదు. మనము క్రీస్తు వారమైతే వానితో మనకి ఏ సంబంధము, క్రీస్తుకు లేనట్లు మనకు కూడా ఏ సంబంధము ఉండకూడదు. లోకములో ఉన్నాం కదా, శరీరములో ఉన్నాం కదా, సమాజములో ఉన్నాం కదా అనే మాటలు మనము అనేక సార్లు మనం బలహీనపరచుకోవడానికి వాడుతూ ఉంటాం. మన లోకంలోనే ఉన్నాము, కానీ మనము పరలోక సంబంధులము. మనము లోకంలోనే ఉన్నాము, కానీ లోకాధికారి అధికారం కింద మనము లేము. మనము యేసు క్రీస్తు వెంబడించి అడుగుదాడల్లో వెంబడించే వారంగా ఉన్నాం. కనుక వానితో నాకే సంబంధము లేదు అనేటువంటి మాట. ప్రభువైన యేసు క్రీస్తు ఈ మాట చెప్పినప్పుడు సాతానుడే ఈ లోకమునకు అధికారి అని ఆయనే చెప్పాడు. అంతేకాకుండా ఈ యోహాను సువార్తలోనే 18వ అధ్యాయంలో 36వ వచనంలో కూడా ఆయన అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటాడు. అనగా 18:36లో యేసు, ఈ రాజ్యము, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అనగా నేను ఈ లోకంలోనే ఉన్నాను, కానీ ఈ లోక రాజ్యము సాతాను సంబంధమైంది అని కూడా చూస్తాం. అలాగే మనం ప్రకటన గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో 13వ వచనంలో సాతాను సింహాసనమున్న చోట నీవున్నావు అని ప్రభు చెప్తాడు. కనుక సాతాను సింహాసనం ఉన్న లోకములో, సాతాను అధికారం ఉన్న లోకంలో, సాతాను రాజ్యము అనే లోకంలో, సాతాను సంబంధులే అధికముగా ఉన్న లోకములో మనం ఉన్నాము. కానీ మనము పరలోక సంబంధులము, దేవుని సంబంధులము, పరలోక పౌరులము మనము. కాబట్టి పరలోక సంబంధమైన సాంప్రదాయాలు, ఆ నడవడిక, ఆ వైఖరి మన జీవితంలో ఉండాలి. మర్యాదలు అంటే పద్ధతులు, క్రమాలు, ఆచారాలు అని అర్థం. మర్యాదలు, లోక మర్యాదలు అనగా సాతాను యొక్క రాజ్యపు ప్రజలు ఏ మర్యాదలను అనుసరిస్తున్నారో, అనగా ఏ పద్ధతులను అనుసరిస్తున్నారో, ఏ క్రమాలు అనుసరిస్తున్నారో, ఏ ఆచారములను వారు అనుసరిస్తున్నారో వాటిని మనము అనుసరింపక ఈ లోక మర్యాదలను అనుసరింపక. ప్రియులారా, చాలా తేటగా మనం ఈ మాటను చెప్పాలి అని అంటే, సువార్త చెప్పిన పేతురు అనగా అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో 38వ వచనంలో ఆయన సువార్త చెప్పాడు. చాలా కఠినమైన మనుషులకు చెప్పాడు ఆ సువార్త. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభును సిలువ వేసిన వారికి, వారి సంతతికి సువార్త చెప్పాడు. ఆ సువార్తలో ఆయన చెప్పిన మాటలు, మీరు మారు మనసు పొందండి, దేవుడు పాప క్షమాపణ మీకు ఇస్తాడు, తర్వాత మీరు బాప్తిసం పొందండి, ఆయన పరిశుద్ధాత్మ వరమును మీకు ఇస్తాడు అని చెప్పి 40వ వచనంలో, అనగా అపొస్తలుల కార్యం 2:40లో ఆయన ఈ మూర్ఖులైన ఈ తరము వారికి వేరై, అనగా ఈ లోక సంబంధులకు వేరై అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇది కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనలో మొదటి వచనాల్లో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. అది ఈ మాట. అనగా మీరు ఈ మూర్ఖులైన ఈ తరము వారు అంటే, మూర్ఖులైన ఈ తరము వారు అంటే అర్థం ఏంటంటే, ఆ కీర్తన 1:1లో అర్థాన్ని మనము విపులంగా దానికి మరి వివరంగా
వివరంగా ఆ వచనాన్ని మనం చూడగలం. కనుక ప్రియులారా గమనించండి, ఇవి చాలా చిన్న చిన్న మాటలను మనం పట్టుకుని సత్యాన్ని తెలుసుకోవాలి. మనం వేదాంతాలకు వెళ్ళి మర్మాలకు వెళ్ళి ఏవో ప్రసంగాలు ఎవరో పాఠశాలల్లో బైబిల్ కాలేజీలో నేర్చుకుని మనం సత్యాన్ని తెలుసుకునే వరకు అవసరం లేదు. వెళితే వెళ్ళొచ్చు, అది ఏనాటికైనా ఎప్పటికైనా. కానీ రక్షించబడిన తర్వాత మనం చిన్న చిన్న మాటలతోనే ఆ సత్యాలన్నీ కూడా తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథం చాలా సులభ శైలిలో మనందరికీ పండిత పామరులు కూడా అది అందుబాటులో మరి ఉన్నటువంటి గ్రంథంగా చూస్తాం. కనుక ఎందుకు పేతురు రక్షణ తరువాత మూర్ఖులైన ఈ తరం, మూర్ఖులు అంటే అర్థం ఏంటంటే మనం ఈ కాంటెక్స్ట్ లో చెప్పుకోవాలంటే సందర్భానుసారంగా దేవుడు చెప్పినా వినని వారు అని అర్థం. దానికి మనం ఆ విధమైనటువంటి అర్థాన్ని తీసుకోవచ్చు. దేవుడు చెప్పినా వినరు. మనం చాలా సార్లు ఒకరితో మాట్లాడతాము, వారు వినకపోతే వేరే వారితో చెప్పిస్తాము. ఆ విధంగా మనం కొంతమందితో చెప్పించి ఇంకా ఎవరు చెప్తే ఆయన వింటాడో అని ఆలోచించి వారితో కూడా మనం చెప్పిస్తాం. అప్పటికి కూడా వినలేదనుకోండి, అప్పుడు మనం అంటాం సులభంగా, వాడు మూర్ఖుడురా, ఎవరి మాట వినడు అంటారు. కనుక ఈ సందర్భంలో విశ్వాసమైన మనము చాలా కాలముగా క్రైస్తవులమైనటువంటి మనము మూర్ఖులు అనే మాటను మనలో కూడా ఉన్న వారిని గూర్చి ఆలోచిస్తే వారు దేవుని మాట కూడా వినని వారు మూర్ఖులు. దేవుని సేవకులు దేవుని మాటలు చెప్తారు. ముఖ్యంగా దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఆ సంఘములో ఒక కాపర్ని కూడా పెట్టాడు. ఆ సంఘాన్ని కాయుటకు, ఆ సంఘమును గూర్చి, ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు గూర్చి లెక్క అప్పగించవలసినటువంటి భారమును, బాధ్యతను దేవుడు సంఘ కాపరికిచ్చి ఆయనను మరి వాడుకుంటూ ఉన్నాడు. దేవుని మాటలు తనకిచ్చి అక్కడ మనం ఉన్నాము. ఆయన పరిచర్య చేస్తున్న సంఘములో మనం ఉన్నాము. కనుక ఆయన, ఆ సంఘము మనకు చాలు. ఒకవేళ ఈ రోజున మొన్నటి దినాన్న సంఘ కాపరి మరొక సేవకుని యొక్క పరిచర్యను ఆయన కోరుకున్నప్పుడు అది కాంప్లిమెంటరీగా ఉంటుంది. అంటే ఆయన చెబుతున్న వాక్యము కంటే మించి మేమేదో చెబుతామని కాదు, ఆయనకి తెలియని మేమేమో చెప్తామని కూడా కాదు, కానీ కాంప్లిమెంటరీగా, అంటే కొంచెం ప్రోత్సాహకరంగా, ఇది ఏదో కానీ మీకు వడ్డించిన దానికి ఏదో ఒక ఆహారం అంతా అయిపోయాక ఒక స్వీట్ మీకు పెట్టినట్లుగా, అది స్వీట్ తినక ముందు మీరు కడుపు నిండానే తిన్నారు, కానీ అక్కడ స్వీట్ పెట్టబడింది, అది కాంప్లిమెంటరీగా. కనుక అది కూడా మనం తింటాము, కొంచెం రుచిగా ఉంటుంది కావచ్చు, అంతే తప్ప అది కడుపు నిండడానికి కాదని. కడుపు నిండడానికి ముందు పెట్టినవే మనం కడుపు నిండా తింటాం. అలాగే దేవుడు తన సేవకుడు నియమించినప్పుడు మన కడుపు నిండా భోజనం పెట్టడం, ప్రతిరోజు భోజనం పెట్టడం, మనకు ఎప్పుడు ఆకలి అవుతుందో, ఎప్పుడు అవసరం ఉంటుందో ఆయన గుర్తించి మన ఆకలి తీర్చేవాడు సంఘ కాపరి. నేను కాదు, లేక డాక్టర్ విజయ్ గారు కాదు, మరెవరు కాదు. మేము ఒక లడ్డు, ఏదో ఒక స్వీట్, ఒక జిలేబీ మీకు తెచ్చిపెట్టినట్లుగా అది కూడా తన దాసుడైన, దేవుని దాసుడైనటువంటి సంఘ కాపరి పెంచుతున్న వారికి ఆయన వడ్డించిన తర్వాత ఆఖరున అది మేము మీకు పెడుతున్నామే తప్ప ప్రారంభంలోది దేవుడు మీకు నియమించిన ఆహారము అక్కడ మీరు తృప్తి చెందే వరకు భుజించాలి. అలాగున ఆయన మరి చెప్పినటువంటి వాక్యముల ద్వారా మిమ్మల్ని పెంపారు చేస్తూ ఉండగా మేము కూడా మిమ్మల్ని బలపరచడానికి, ఆయన చెప్పిన వాక్యాలు స్థిరపరచడానికి మీ ముందుకు వచ్చాము. దానికి ఈరోజు ఒక స్పెషల్ గా, కొన్నిసార్లు సంఘ కాపరి ఆయన ప్రేమిస్తున్న మిమ్మలను కొన్ని మాటలు చెప్పి ఒకవేళ హెచ్చరించవలసి వచ్చినప్పుడు, దిద్దవలసి వచ్చినప్పుడు ఆయనకున్న ప్రేమను బట్టి కొంత మృదువుగా మాట్లాడడం వలన కొంతమందికి ఆ మాటలు సరిపోవడం లేదు. ఆ మృదుత్వమును లోకు చేస్తున్నారు, ఆ ప్రేమను లోకు చేస్తున్నారు. మీకు చెప్పేటప్పుడు ఈ ఫ్యామిలీ, ఈ సహోదరుడు, ఈ సహోదరి ఈ మాటకు నొచ్చుకోకూడదు. ఇలా చెప్పినందువల్ల వారు
మరి కృంగిపోకూడదు. ఇలా చెప్పడం వలన వారు సంఘానికి దూరమైపోతారేమో అనే ఒక భయం సిద్దిపేటలో కాపరుగున్న నాకు ఉంటుంది, రాయలపాలెంలో కాపరుగున్నటువంటి ప్రసన్న కుమార్ గారికి ఉంటుంది. ఇంకా ఎక్కడ ఏ కాపరి ఉన్నా వారికి ఆ బాధ లేక ఆ యొక్క బాధ్యతతో కూడినటువంటి ఆలోచనలు ఉంటాయి. కనుక ఎందుకు అలా మేము అనుకుంటాము, ఎందుకు మీకు ఆ మాటలు చెప్పేటప్పుడు మేము అనుకుంటామంటే మీ బలహీనతలను బట్టి. అంతేగాని ఇలా చెప్పడానికి మాకు ఇష్టం లేక కాదు, చెప్పడానికి ధైర్యం లేక కాదు. అలా చెప్పి మేము తృప్తి చెందినంత చెప్పకుండా ఉంటే మేము తృప్తి చెందలేము. కానీ ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే అది మీ బలహీనతను బట్టి. నీకు ఆ మాట చెబితే నువ్వు దిద్దుకోవడానికి బదులుగా నువ్వు ఒక దురుద్దేశంలోకి వెళ్ళిపోతావేమనే భయం. అందువలన ఈ వాక్యాలు వింటున్నటువంటి వారు మీ మనస్తత్వానికి చెందినటువంటి ఆ తత్వం, ఆ లక్షణాలను బయట పెట్టుకోకుండా మీరు దేవుని వాక్యం, ఇది దేవుని వాక్యం, నేను దాన్ని తీసుకోవాలి. మూర్ఖులు అంటే ఎవరంటే దేవుని మాట కూడా వినని వారు. ఒకవేళ ఇక్కడకు చిన్న మాట కూడా చెప్తాను. సేవకుడు చెప్పిన మాట వినలేదు, సంఘ కాపరి చెప్పిన మాట వినలేదు, విజయ్ గారు చెప్పిన మాట కూడా వినని వారు. విజయ్ గారు చెప్పిన మాట కూడా వినలేదు, ప్రకాష్ గారు చెప్పిన మాట కూడా వినని వారు. మరి ఎవరు చెప్పినా వీళ్ళకి ఏమింటారు, వీళ్ళు వినేవాడు కాదు అనే జాబితాలోకి నువ్వు వెళ్ళిపోకూడదు. మీ కుటుంబం వెళ్ళిపోకూడదు, భార్య భర్తలు మీరు వెళ్ళిపోకూడదు, మీ పిల్లలు వెళ్ళిపోకూడదు. అయ్యో నిజమే, చాలాసార్లు ఒకే మాట మేము వింటున్నాము కానీ మార్చుకోలేకపోతున్నాము. అది మార్చుకోకపోతే మాదే తప్పు, కానీ వాక్యం ఎప్పటికీ మారదు, మేమే మార్చుకోవాలి అనేటువంటి ఆలోచనలోనికి రావాలి. కనుక ఈ లోక మర్యాదలు అన్నప్పుడు చెప్పడానికి నాకు కష్టమే ఉండొచ్చు, వినడానికి మీకు కష్టం ఉండొచ్చు. మరికొంతమంది అనుకోవచ్చు, నేను గతంలో చేసిన ప్రసంగాలు విన్నవాళ్ళు ఇక ఈయనకి ఇదే పని, ఇవే చెప్తాడా అని కూడా అనుకోవచ్చు. అయితే నేను మీకు మాట చెప్తాను వినండి. నన్ను దేవుడు మరలా అవే చెప్పమని చెబితే దానికి కారణం ఇంతకుముందు విన్న నీవు మార్చుకోలేదు కాబట్టి. దేవుడు మరలా ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు, మరలా కూడా మాట్లాడుతున్నాడు. అనేక సార్లు మాట్లాడిన దేవుడు దీర్ఘశాంతం గలవాడై, నీ ఎడల దీర్ఘశాంతం గలవాడై, నీవు సంపూర్ణమైనటువంటి మార్పు చెంది నీవు నిజముగా మరి ఆ విషయంలో దేవుని దీవెనకు దూరంగా ఉన్నావు గనుక ఆయన దీవెన క్రిందకు నేను తీసుకురావాలని ఈ రోజు మరొకసారి మాట్లాడుతున్నాడు. కనుక ఈ లోక మర్యాదలు అనే మాటలో మరి ఈ లోక రాజ్యము, ఈ లోకాధికారి అయిన సాతాను చేతిలో ఉండగా, సాతాను సింహాసనం నుండి జారీ అవుతున్నటువంటి ఈ లోక మర్యాదలు, ఇవి లోక మర్యాదలు అంటే సాతాను సింహాసనం నుండి జారీ అవుతున్నటువంటి పద్ధతులు, ఆ క్రమాలు, ఆ ఆచారాలు, అవి మనం వదులుకోవాలి అనే మాట. మీరు ఈ లోక మర్యాదను వదులుకోవాలి, అనుసరించకూడదు అనే మాటను మనం చూస్తున్నాం. ఈ లోక మర్యాదల్లో ఉన్న 3 ప్రమాదాలు చెప్తాను, వాటి ముందుగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిగా మీరు చూడండి ఆ మాటలు ఆది కాండంలో 19వ అధ్యాయములో, ఆది కాండం 19వ అధ్యాయము 31వ వచనములో, అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందాము రమ్మని చెప్పెను. దేని చొప్పున? ఆమె ధైర్యం ఏంటి? లోతు పెద్ద కుమార్తె, లోతు 2వ కుమార్తెకు ఈ మాట చెప్పడానికి ఆమెకున్నటువంటి శాస్త్రం ఏంటి అంటే లోక మర్యాద అనే శాస్త్రం. లోక మర్యాద అనేటువంటి శాస్త్రములో ఏముంది అంటే తండ్రితో కుమార్తె శయనించుటకు కూడా సాహసించేటువంటి సాతానీయమైనటువంటి ఆ విధానము, సాతానీయమైనటువంటి ఇన్స్ట్రక్షన్, ఆదేశములు ఉన్నాయి. పర్వాలేదు, అందులో ఏమి తప్పు లేదు, ఇక నీతో శయనించే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు సంతానహీనురాలుగా చస్తే నీకు చరిత్ర ఉండదు, నీకు గర్భం రావాలి, ఎవరైనా పుట్టాలి, అప్పుడు నీకు నీ పేరు నిలుస్తుంది. కనుక ఇది లోక మర్యాద, నీ ఇంటి పేరు నిలుస్తుంది, ఉదాహరణగా చెప్తున్నాను. అలాగే నీ కుటుంబం నిలుస్తుంది, నీ సంతానం అలాగున అభివృద్ధి చెందుతుంది.
లేక నీతోనే ముగించబడుతుంది గనుక నీవు లోక మర్యాద చొప్పున తండ్రితో శయనించమని సాతానుడు ప్రేరేపించుట అనేది ఒక విపరీతమైనటువంటి విషయంగా మనం తేయడం లేదా? అనగా సాతానుడు ఏ స్థాయికి నిన్ను తీసుకువెళ్ళి అఘాయిత్యం పాపము చేయిస్తాడో అనేది ఇక్కడ నీకు కనిపించడం లేదా? కనుక కొన్నిసార్లు చాలా సులభంగా, ఇప్పుడు లోతు కుమార్తెలను మీరు తీసుకోండి. లోతు కుమార్తెలు పరిస్థితులు మనం ఆలోచన చేస్తే, ఆ కుమార్తెలు ఇంతకు ముందే పురుషులు కలిగి ఉన్నారు. వారి వివాహం కొరకు 2 అబ్బాయిలు వాళ్ళు కలిగి ఉన్నారు, ఎవరొస్తుంది. వీళ్ళు ఆ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. లోతు చూసినప్పుడు ఆ ఇంటి దగ్గరే వాళ్ళు కనబడతారు, ఆయన హేళన చేస్తారు కూడా. కనుక వారితో వీరికి సంబంధాలు ఉన్నాయి. అక్కడ వరుస వాడి లేనటువంటి ఆ యొక్క సొదొమ, ఆ గొమొర్రా ప్రజల యొక్క ఆ నీతిహీనమైనటువంటి ఆ క్రియలలో వీరు ప్రతిరోజు కలలు కంటూ శరీరాన్ని సుఖపరుచుకుంటూ, లేక ఊహల్లో వారు వీరు మరి వారి యొక్క సహవాసం లేక ఆ సాంగత్యాన్ని బట్టి ఆనందిస్తూ గాలిలో తేలిపోతున్నటువంటి, అనగా వివాహం కాకముందే ఆ అబ్బాయిలతో వీరుకున్న సంబంధాలు అవి ప్రారంభం, అవి సహజం, అది లోక మర్యాద. అవునండి, ఒక అమ్మాయి వివాహం కావాలి, ఒక అబ్బాయి సెలెక్ట్ చేసుకున్నారు. ఈ దినాల్లో కూడా మనం ఏం చూస్తామంటే, వాళ్ళిద్దరికి సంబంధం కుదిరింది కనుక వారు బండి మీద ఎక్కి తిరుగుతూ ఉన్నారు, తప్పేముంది? పెళ్ళి అవ్వలేదు, తప్పేముంది? వాళ్ళకి కావలసిన వాళ్లే కదా. వాళ్ళకి ప్రధానాలు అయిపోయి, పూలు పళ్ళు అయిపోయి, లేకపోతే ఆ నిశ్చితార్థాలు అయిపోయి కనుక వాళ్ళిద్దరు తిరుగుతున్నారండి, అందరూ తప్పేముంది అంటే ఇది సాతానీయమైనటువంటి విధానం కాదా? ఆ తరువాత ఎంత అఘాయిత్యమన్నా జరగడానికి అవకాశాలు లేవా? చివరికి లోతు కుమార్తె పెద్ద కుమార్తె చిన్న కుమార్తెకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఒక సత్యం చెబుతుంది, ఒక లోక నీతిని చెబుతుంది. లోక నీతి ఇది. మనకు వేరే పురుషుడు లేడక ఈ గుహలో ఉన్నాం మనం. సొదొమ అంతా కాలిపోయింది, బూడిదైపోయింది. మళ్ళీ ఎవరు చేసుకోవాలో వాళ్ళు కూడా లేరు, ఇంకెక్కడ ఎవరు లేరు. పురుషుడు అంటూ ఉంటే ఒకడే ఉన్నాడు, వాడు మన తండ్రే. ఒకవేళ మన తండ్రి ఒప్పుకోకపోవచ్చు, కానీ ఎందుకంటే మన తండ్రి నీతిమంతుడు, అతడు ఇలాంటివి ఒప్పుకోడు కాబట్టి ఆయన ఒప్పుకోకపోవచ్చు కనుక అతను బాగా తాగిందాము, అతనితో శయనిందాము. లోక మర్యాదల్లో నీచమైన పాపం ఉంటుందని దీన్ని బట్టి మనం తెలుసుకోవద్దా? ఎంత నీచమైన పాపము! అంతేకాదు 29వ అధ్యాయం కూడా చూడండి. అది ఆదికాండంలో 29వ అధ్యాయము 26వ వచనంలో ఇంకొక మాట కూడా మనం చూస్తాం. 26లో అనగా యాకోబును రాహేలు కొరకు కొలువు చేయించుకున్నటువంటి లాబాను, యాకోబు వివాహం చేయవలసిన 7 సంవత్సరాల కొలువు తీరిన తర్వాత వివాహం చేయడానికి ఆయన మరి ఒక తన పెద్ద కుమార్తెను చూడండి. ఆ మాట మనం చూస్తాము 24, 23వ వచనంలో. 29, 23 రాత్రి వేళ తన కుమార్తెను లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను, మరియు లాబాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తెను లేయాను దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి, అనగా రాత్రి యాకోబు లేయాతో శయనించాడు, కానీ ఆయన దృష్టిలో ఆమె రాహేలు అనుకుంటున్నాడు. ఎంత మోసకరమైన విషయం! ఇది లాబాను చేసిన పని. అప్పుడు యాకోబు చాలా బాధపడుతూ, నేను రాహేలు కోసమే కదా కొలువు చేశాను, నువ్వెందుకు నన్ను మోసపుచ్చితివి అని అడిగితే ఆయన చెప్పిన మాట 26లో చూస్తాము. అందుకు లాబాను, పెద్ద దానికంటే ముందుగా చిన్నదాని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. లోక మర్యాద, దేశ మర్యాదలు ఇవన్నీ కూడా ప్రియులారా మోసకరమైనవి, నీచమైనటువంటి పాపములకు అవి నిలయాలుగా ఉన్నాయి. కనుక లోక మర్యాద ఏదైతే ఆ మర్యాద, ప్రియులారా నేను ప్రభును మరి ఎరిగిన తరువాత, దేవుని సేవకు వచ్చిన తరువాత నేను ఇలాగ ఆలోచించేవాడిని. ఈ ప్రాంతంలో యేసు ప్రభు నమ్మిన వారు లేరు. ఎవరన్నా అడప ఉన్నా వారిని నేను ఎరగను, వారిని ఇప్పుడు నేను కలుసుకోలేదు. నేను అన్య జనాంగం మధ్యకే సువార్తకు వెళ్ళడానికి
ప్రభు నన్ను అలాగూ నడిపించారు. నేను క్రైస్తవులు ద్వేషించి కాదు, కానీ నా దృష్టి, నా నడిపింపు వేరు కనుక అలా వెళుతూ ఉండగా నేను ఆ అన్య జనాంగము ఏమి చేస్తున్నారో, వారు ఎలాంటి మర్యాదలను అనుసరిస్తున్నారో, వారి యొక్క పండగలేంటో, వారి యొక్క విందులేంటో, వారి వివాహాల విధానాలేంటో, ఇవి కూడా నేను స్టడీ చేస్తూ వచ్చాను సైమల్టేనియస్ గా. ఒక ప్రక్క సువార్త చెబుతూ వచ్చాను, ఒక ప్రక్క వారి ఆచారాలను కూడా నేను స్టడీ చేశాను. నేను అలాంటి ఆచారాలను స్టడీ చేసేటప్పుడు నేను ఇలాంటివి నేను అనుసరించకూడదు, వీటిని నేను కలిగి ఉండకూడదు అని నేను ఒక తీర్మానం చేసుకున్నాను. అలాంటి తీర్మానాలు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళానంటే నాకు మొలతాడు కూడా అవసరమా అని ఆలోచించాను. నా మొలకు తాడేందుకు నేను ప్యాంట్ వేసుకుంటున్నాను, దానికి బెల్ట్ పెట్టుకుంటున్నాను, నా ప్యాంటు జారిపోకుండా. ఇక నాకు మొలతాడు ఎందుకు, అది కూడా మరి ఒక ఆచారమే అని నాకు అనిపించింది. దాన్ని నేను తెప్పి పడేశాను. ఆ తరువాత అనగా 1980వ సంవత్సరం తెంపి పడేశాను. ఆ తర్వాత నా ఇంట్లో నా పిల్లలకి ఎవరికి కూడా మొలతాడు సాంప్రదాయం లేదు, ఆ సంగతే మాకు లేదు. అలాగే ఉయ్యాల తొట్టులో వేస్తారు పిల్లలు పుట్టినప్పుడు, దానికి ఒక పండగ, పుట్టినరోజు ఒక పండగ, రకరకాలైన పండుగలు చేయడం అన్య జనాంగాల్లో చూశాను నేను. ఇవన్నీ నా ఇంటికి చేరకుండా, నా ఇంట్లో ఉండకుండా చూసుకున్నాను. ఇవి లోక మర్యాదలు గనుక వారు ప్రభువుని ఎరగక మునుపు దేన్ని అనుసరిస్తున్నారో దాన్ని నా ఇంట నేను అనుసరించకూడదని ఒక తీర్మానం చేసుకున్నాను. కనుక ఒకటి, లోక మర్యాదలో ఏముంది అంటే నీచమైన పాపం ఉంది. రెండవది ఏముంది అని అంటే మోసముంది, ఘోరమైన మోసం ఉంది. ఇంకో మాట కూడా మన సమూయేలు మొదటి గ్రంథంలో 8వ అధ్యాయంలో చూస్తే 5వ వచనంలో ఇశ్రాయేలీయులు సమూయేలు దగ్గరకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారుని ప్రవర్తన వంటి ప్రవర్తన గల వారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున ఒక్కొక్క రాజును నియమింపుము. సకల జనుల మర్యాదలు, లోక మర్యాదలు, సకల జనుల మర్యాదలు, నీ బంధువుల మర్యాదలు, నీ ఇరుగు పొరుగుల మర్యాదలు, ప్రభువును ఎరగని వారి మర్యాదలు చొప్పున మాకు రాజు నియమించు అని అడిగారు. దీనికి దేవుడు చెబుతున్న మాట చూడండి, 7వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం వారు మాట్లాడారు కదా, జరిగించు. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించెను. లోక మర్యాదలలో ఏముందంటే నీచమైన పాపం ఉంది, నీచమైన పాపం. తండ్రితో కుమార్తె శయనించుట న్యాయమే అనే పాపం ఉంది. అంతేకాదు 7 సంవత్సరాలు కొలువు చేయించుకుని చేసిన వారిని మోసగించేటువంటి మర్యాద, లోక మర్యాద. జాగ్రత్తగా ఉందాం. తర్వాత మరీ భయంకరమైన మాట ఏంటంటే దేవునినే విసర్జించి, దేవుణ్ణి విసర్జించుట. నువ్వు ఆ లోక మర్యాదను అనుసరించావంటే దేవునిని విసర్జించావు అని అర్థం. ప్రియులారా, అనేక సార్లు నేను నా సేవలో వీటిని ఎదుర్కొంటూ ఉన్నాను. ఈ మర్యాదలను అనుసరించే వారిని అడ్డగిస్తూ ఉన్నాను. మా చర్చిలో ముఖ్యంగా అలాగ అడ్డగిస్తూ ఉండగా కొందరు మరి నా మీద ఎదురు తిరిగారు. అనగా వారు కాకపోయినా వారి వెనక వారు, ఒకరు నమ్మితే ఒకరు నమ్మరు, అన్య కుటుంబాలు కనుక. లేక ఒక కుటుంబం నమ్మొచ్చు, వారి బంధువులు నమ్మరు. ఒకరి ఇంటిలో జరిగేటువంటి ఆచారాలు నేను వద్దు అంటే వారు మానేస్తే వారు బంధువులు వచ్చి, ఇది ఎందుకు చేయరు మీరు, మతం పడితే మాత్రం ఇందులో తప్పేముంది, ఇది మన పితరుల అభిప్రాయం కదా, వారు నెలకొల్పింది కదా, మన పితరుల సంవత్సరీకం చెయ్యాలి కదా, వారికి పిండాకూడు పెట్టాలి కదా, వారిని మన మర్యాద గౌరవించుదని మీ బైబిల్ చెబుతుందా, మీ బోధకుడు అలా చెబుతున్నాడా అని వారు వీరిని నిర్బంధించడం. కొన్నిసార్లు వారు బలహీనులయ్యారు. దేవుని కృప వల్ల ఇప్పటి వరకు ఇలాంటివన్నీ కూడా అంటే ఆ యొక్క మెచ్యూర్ ఫంక్షన్స్ అంటున్నారు. అనగా నూతన వస్త్రాలంకరణ అని దానికి పేరు పెడుతున్నారు. మరో చోట విపరీతంగా అన్నారు
ఓణి ఆరాధన అని కూడా విపరీతంగా మాట్లాడారు. దాన్ని మేము లేకుండా చేసాం. ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే, పెద్ద మనిషి అయితే, ఆమె విషయం ఎవరికీ తెలియకుండా ఆ ఇంట్లోనే ముగించబడేలాగా వారికి కొన్ని సూచనలు ఇవ్వగా, మరి దానిని దాదాపుగా 95% దానికంటే ఎక్కువే అని నేను చెప్పగలను. అది మేము ఎరాడికేట్ చేయగలిగాం. అంటే దేవుని కృప వల్లది లేదు. ఎవరన్నా చాటుమాటుగా మా సంఘస్థులే చేస్తున్నారేమో, చేయొచ్చేమో, కొంత అనుమానం నాకుంది కొందరి విషయమై. కానీ 95% మాత్రం అలాంటి మెచ్యూర్ ఫంక్షన్స్ ఏమీ లేవు. తర్వాత ప్రధానాలు, నిశ్చితార్థాలు, పూలు పళ్ళు పెట్టడం అలాంటివి ఏమి కూడా లేవు. అవి క్రైస్తవులు ఈ నిశ్చితార్థాలకు ప్రధానాలని పేరు పెట్టి ప్రధానాలు జరిగిస్తూ ఉన్నారు. అలాంటివి కూడా మేము తీసివేశాం. ఎవరి బట్టలు వారు కట్టుకుని పెళ్లికి వస్తారు. ఆ పెళ్లి ఆ రోజునే వారికి పెళ్లి జరుగుతుందంటే ముహూర్తాలు, మంచి రోజులు చూడడం, అలాగే పెళ్లి తతంగాలు, అలాగే కులాలు, కట్నాలు, ఇవన్నీ కూడా క్రైస్తవ వివాహాల్లో కనబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా అవేంటంటే నీచమైన పాపమునకు చెందిన లోక ఆచారం. అంతేకాదు అది మోసకరమైంది. అంతేకాదు అది దేవునిని విసర్జించి చేసే పని, దేవుణ్ణి లేకుండా చేసేటువంటి పని, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి త్రోసివేసి చేసేటువంటి పని. ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. రోజులు లెక్కబెట్టి పురుళ్ళు పోస్తున్నారు. అవన్నీ కూడా దేవుణ్ణి విసర్జించి చేస్తున్నారు. అది నీచమైన పాపములో లెక్క కట్టబడుతుంది అని వారు ఎన్నోసార్లు బోధించబడినా గ్రహించడం లేదు. అన్నప్రాసలు చేయిస్తున్నారు. అది పాత జీవితంలోని ఉయ్యాల తొట్లో వేయడం అనేది, పుట్టు వెంట్రుకలు కత్తిరించడం అనేది, గృహ ప్రవేశాలు అనేది, అంత్యక్రియలు, అలాగే మన సమాధులు కూడా కొన్ని కార్యక్రమాలు, భూస్థాపనలో తలెట్టు పెట్టాలి, కాళ్ళు ఏ దిశగా పెట్టాలి, తల ఏ దిశగా పెట్టాలి, ఇవి కూడా ఆచారం చేస్తూ ఉన్నారు. ఇవి సాతానుని యొక్క సింహాసనం ఉన్నటువంటి స్థలములో నీవు దేవుని రాజ్య పౌరునిగా ఉండక, దేవుని రాజ్య పౌరుణ్ణి క్రైస్తవుని చెబుతూ కూడా వీటిలో నువ్వు తలదూర్చి వాటిని సాగిస్తూ ఉన్నావు. ప్రియులారా, వీటిని మరో విధంగా చెప్పాలంటే మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో మనం చూస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయంలో వీటి గురించి మనం చదివితే చాలా స్పష్టంగా వ్రాయబడిన సత్యాలు అక్కడ 8-9 వచనాల్లో ఉన్నాయి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, లోకాచారాలు చేసేవారు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి. ఏంటి ఆజ్ఞ? కొత్త నిబంధనలో పాత నిబంధనలాగా 10 ఆజ్ఞలుంటే అందులో మొదటి ఆజ్ఞ ఏంటంటే, మొదటి ఆజ్ఞ మూర్ఖులైన ఈ తరము వారికి వేరు కావాలి. మూర్ఖులంటే ఎవరని చెప్పుకున్నాం? దేవుని మాట కూడా వినని క్రైస్తవుడే మూర్ఖుడు, అన్యులు కాదు. ఇది మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని మాట కూడా వినని క్రైస్తవుడు మూర్ఖుడు. వారిని మనం విసర్జించాలి. అటువంటి వాటికి మనం వెళ్ళకూడదు. అటువంటి వాటికి పాలు పడకూడదు. మనం అటువంటివి మన గృహాల్లో జరగకుండా చూసుకోవాలి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు. ఏంటి ఈ ఆచారాలు, ఈ పద్ధతులు ఏంటి? ఈ క్రమాలు, ఈ కార్యక్రమాలు, ఇవి మనుషుల పారంపర్య ఆచారాలు. వాటిని జరిగించుటకు, వాటిని గైకొనుటకు 9వ వచనంలో దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారు. మీకు భయం అనిపిస్తా లేదా ఈ మాట? నేను భయపడుతున్నాను ఈ మాట చెబుతూ. దేవుని యొక్క వాక్యమును బొత్తిగా అనగా ఒక అక్షరాన్ని కూడా ఉంచకుండా తుడిచివేస్తున్నారు. దేవుని వాక్య జోక్యము లేకుండా చేస్తూ ఉన్నారు. కనుక ఇలాగూ వాటిని కొట్టివేసి, నిరాకరించి, విసర్జించి, విడిచిపెట్టి మనం చేసే ఈ పండగలు, ఈ ఆచారాలు, ఈ లోక మర్యాదలు, అవి ఏ విధంగా దేవుని మహింపరచగలవు? నీకే విధంగా ఆశీర్వాదకరంగా ఉండగలవు? నా కుమారుని వివాహం అయ్యింది. ఆ వివాహంలో నాకు తెలియదు అంతవరకు, అలాగూ వాక్యం ఉంటుంది, అలాగూ బోధించవచ్చు అని నాకు తెలియదు. కానీ ఒక దైవజనుడు నా కుమారుని వివాహంలో వాక్యం బోధిస్తూ తాను అన్నాడు, అన్నిటికీ మనం ప్రార్థనతో ప్రారంభిస్తాము. అన్ని విషయాలు ఏది చేసినా ముందు ప్రార్థన అంటాం మనం.
కానీ కుటుంబ జీవిత ప్రారంభానికి శోభనాలు ఎందుకు, ప్రార్థన ఎందుకు ఉండొద్దు? మనం ఉపవాస ప్రార్థనలు చేస్తాము, సుదీర్ఘ ప్రార్థనలు చేస్తాము, అలాగే గ్రూప్ ప్రేయర్స్ చేస్తాము, అలాగే సంఘ ప్రార్థనలు చేస్తాము. ఒక విషయం గురించి ఒక పునాది వేయాలంటే, ఒకటి ప్రారంభించాలంటే ప్రార్థనలు చేస్తాము. కానీ భార్యాభర్తలను, వారి ఇప్పుడు వివాహమైన వారిని భార్యాభర్తలుగా కలపడానికి మళ్ళా శోభనాలు అనే కార్యక్రమం ఎందుకు అని ఆయన అడిగాడు. అది అన్యాచారం కాదా అని అడిగాడు ఆయన. అప్పటి వరకు నాకు తెలియదు. వివాహమైన వెంటనే అందరూ సందడిగా ఉన్నారు. నేను నా కుమారు దగ్గరికి వెళ్ళాను. తన ప్రక్కనే తన వివాహం ఆడినటువంటి అమ్మాయి ఉంది. నా కుమారుకు ఒక మాట చెప్పాను, వాక్యం విన్నావు కదా నువ్వు, దైవజనులు చెప్పారు, అది నాకు స్టక్ అయింది. కనుక మీ ఇద్దరు ఇప్పుడు మొదలుకొని కనీసం 2 దినాలు ఉపవాస ప్రార్థన చేశాక మీ సంసార జీవితం మీరు ప్రారంభించుకోండి. అప్పుడు వెంటనే నా కుమారుడు అన్నాడు, నాకు కూడా ఆ మాటే స్టక్ అయింది, కాబట్టి తప్పకుండా మేము వెళతాము అని చెప్పి ఉపవాస ప్రార్థనకు వెళ్ళారు. పెళ్లి పీటల మీద అంటారే, అక్కడి నుండి నేరుగా ఉపవాస ప్రార్థన కొరకు వెళ్ళారు. వాళ్ళిద్దరికి సపోర్టుగా నేను ఒక దైవజనుని, ఆయన భార్యను రిక్వెస్ట్ చేశాను, వారిద్దరికీ తోడుగా మీ ఇద్దరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో వారికి ప్రోత్సాహం ఇవ్వండి అంటే వాళ్ళిద్దరూ అబ్రప్ట్ గా ఒప్పుకున్నారు. వెంటనే ఒప్పుకొని ఏమీ ఆలోచించకుండా, ఎదురు చెప్పకుండా వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఉపవాస ప్రార్థన చేశారు. ఆ తరువాత వారి సంసార జీవితం వారు ప్రారంభించుకున్నారు. ప్రియులారా, గమనించండి, ఇలాంటి మెట్లు, ఇలాంటి అడుగులు, ఇలాంటి నిర్ణయాలు మనం చేయకపోతే ఈ లోక మర్యాదలను మనం జయించలేము. ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉండలేము. నా కుమారుడు గురించి చెప్పాను, అది నిజమేనా అని అనిపించే సత్యం అది. అంతేకాదు, ఇలా చేశారా అన్నా లేక అంకుల్ అని మీరు అనుకున్నప్పుడు నాకు కలిగే మెప్పు గొప్పదే. ఇది మీకెందుకు ఉండకూడదు అని నా ఆశ. ఇలాంటి సాక్ష్యాలు మీకు ఈ విషయంలోనే కాకపోవచ్చు, మరొక విషయంలో మీకు ఎందుకు ఉండకూడదు? మీ సంఘములో అలాగూ నిలబడిన వారుగా మీరొక్కరే మొదటి వారుగా ఎందుకు ఉండకూడదు? అలాంటి తీర్మానం చేసి ఈ మనుషుల పారంపర్యాచారముల ప్రకారము మేము చేయము, దానివల్ల మేము దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నాము, దానివల్ల దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నాం. పైగా మరొక ఘోరమైన తప్పు ఏంటంటే, మనం చేసే ఈ యొక్క ఆచారాల్లో, అది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7, 8, 9 వచనాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు అనే మాట. అనగా మనుషులు కల్పించిన పద్ధతులు. ఈ మనుషులెవరు అంటే సాతాను అధికారం కింద ఉన్నవారు, సాతాను సింహాసనం కింద ఉన్నటువంటి వారు, సాతాను యొక్క రాజ్యములో ఉన్నటువంటి వారు. వారు కల్పించినవి అవి కొంతమంది దేవుని సేవకులు కూడా బోధ చేస్తున్నారు. ఒకసారి మెచ్యూర్ ఫంక్షన్కి రమ్మని ఒక ఆయన వెళ్ళి బోధ చేశాడని చెప్పారు. నేను అన్నాను, మెచ్యూర్ ఫంక్షన్ లో ఏం బోధ చేస్తాడండి, దానికి వాక్యాలు ఏమున్నాయి అంటే, ఆయన యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలోని మాట, నీవు నాకు ఇష్టము పుట్టించు వయస్సుకు వచ్చావు అనే మాట తీసుకున్నాడంట. అంటే దేవుడు ఆ మాట మాట్లాడాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఒక నశించిన ఆత్మ కొరకు, ఒక శంకర జాతి ప్రజల యొక్క జీవితాల కొరకు, వారు ఎవరూ లెక్క చేయకుండా పాపములో పడి, రక్తములో పడి పొర్లుతూ ఉన్నప్పుడు, నాభిసూత్రం కూడా కోయకుండా, ఉప్పు రాయకుండా, బట్ట కట్టకుండా ఉన్నప్పుడు నశించిపోయే ఒక ఆత్మ విషయమై మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటను పెద్ద మనిషి అయిన అమ్మాయి కొరకు వాడుతున్నాడు. అంటే ఇష్టము పుట్టించు వయసు అంటే ఇంతకు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎవరికి కావాలి ఇది అన్నట్టు. అది ఆమె మెచ్యూర్ అయిన తర్వాత, అబ్బా దీన్ని ఎలాగైనా సరే నేను లాక్కుపోవాలి, దీన్ని ఎలాగైనా సరే నేను కూడుకోవాలి అనే ఆలోచన
ఉన్నటువంటి మాట కింద దేవుని సేవకుడు మాట్లాడా? అలాంటి మాటలు దేవుని సేవకులు కూడా దేవోక్తులుగా బోధించడం అది శోచనీయం. దేవుని సేవకులు అలాంటి విషయాల్లో వారు ఖరాఖండిగా ఉండలేకపోవడం అనేది అది శోచనీయం. ప్రియులారా, ఈ విధంగా ఇలాంటి వాటిని అనుసరించే క్రైస్తవులు మూర్ఖులు. వారు మూర్ఖులు. దేవుని మాటను త్రోసివేసి మనుషులు కల్పించిన పద్ధతులను, పారంపర్య ఆచారాలను దైవోక్తులుగా బోధించేటువంటి మూర్ఖులు. అటువంటి వారి సంఘములో ఉండొద్దు, అటువంటి వారితో సహవాసం చేయవద్దు అనేది చాలా స్పష్టమైనటువంటి మాటగా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఒక ఆయన నాకు ఫోన్ చేసి అంటున్నాడు, ఆయన భార్య చనిపోయింది. ఆయన అంటున్నాడు, సొంతగా అన్న మాట చెబుతున్నాను మీకు నేను, భార్య చనిపోయింది, వచ్చే శనివారము లెక్క ప్రకారము ఆమెకి ఏదో సంస్కరణ జ్ఞాపకార్థ కూటం పెట్టాలి అని అంటున్నారు ఇక్కడ. అయితే నాకు అనవసరం అనిపిస్తుందండి. ఆమెకు హాస్పిటల్కే 3 లక్షలు అయినాయండి ఆమె బ్రతికించుకోవడానికి. 2 హాస్పిటల్స్ మార్చామండి, 3 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడు మరలా వీళ్ళు ఒక కూడికి పెడతానంటున్నారు. ఆ సంఘము పాస్టర్లు, ఆ పాస్టర్ గారు, ఆ పెద్దలు అడుగుతున్నారు. మరి ఆ రోజు ఇంకెంత ఖర్చు, ఇప్పుడు పైసా చేతిలో లేదు, నేనేం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ అన్నాడు. చేయడం అయితే తప్పదు అన్నాడు. అంటే ఏదో బియ్యం, ఏదో కూరగాయలు తెచ్చో లేకపోతే ఏదో చేసో చెయ్యొచ్చు, కానీ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి నా భార్య జ్ఞాపకార్థకు ఒక వస్తువు ఇవ్వాలంట. ఇది ఫస్ట్ టైం నేను విన్నాను ఈ పద్ధతి. నా భార్య జ్ఞాపకార్థం ఒక వస్తువు ఇవ్వాలంట. ఏదో ఒక వస్తువు, అది గిన్నో, చెంబో, గ్లాసో, ఏదో ఒక వస్తువు ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఇంటికి ఒక వస్తువు ఇవ్వాలంట. అవి ఎక్కడి తెచ్చేవాళ్ళు నాకు అర్థం అవడం లేదు, చేతిలో పైసా లేదు అంటున్నాడు. కనుక ఇవి మనుషుల పారంపర్యాచారాలు, ఇవి మనుషుల పద్ధతులు. వాటిని దేవోక్తులుగా చేసి, ఇవి చేయకపోతే మీ భార్య ఆత్మకు నష్టం, ఆమె పరలోకంలో అంగీకరించబడదు. దేవోక్తి అంటే అంతే కదా అర్థం. ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి మొండి వైఖరి కలిగినటువంటి మూర్ఖులైన విశ్వాసుల యొక్క జీవితం అనేక సార్లు సేవకునికి, సంఘములో ఉన్న మంచి విశ్వాసులు కూడా ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సేవకుడు కూడా వాళ్ళని పోగొట్టుకోలేక వెళ్ళొచ్చేమో ఒకవేళ ఆ ఫంక్షన్కు, ఆ పండగకు. నీతిమంతుడైన సేవకుడు, యథార్థవంతుడైన సేవకుడు, అటువంటి వారు పోయినా పర్లేదు, అక్కడ నేను అడుగు పెట్టను అనే పౌరుషం కలిగి ఆగిపోయిన వారు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోవచ్చు సంఘము నుంచి, కానీ దేవుడు ఆ సంఘమును అత్యధికముగా ఆశీర్వదించాడు, నేను ఎరుగుదును. అందులో మా చర్చ్ కూడా ఒకటి. ప్రియులారా, ఇలాంటి వాటన్నింటి ఖరాఖండిగా అక్కడ నేను అడుగు పెట్టను అని చెప్పాను. ఒకసారి వంక పెట్టి పిలిచారు నన్ను, పుట్టెంటుకలు తీసే వంక పెట్టి ఏమన్నారంటే, ఒకసారి మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటున్నాం, రమ్మని అడిగారు. అయితే ఆ పిల్లవాడు మేనమామలు ఆచార ప్రకారం ఏవేవో తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఇవేంటి అని అడిగాను నేను. అడిగినప్పుడు, మేనమామండి పుట్టెంటుకలు తీయడానికి వచ్చాడు, ఇలాగ మనం కూడుకు పెట్టుకుంటున్నాం కాబట్టి ఆయన కూడా పుట్టెంటుకలు మేనమామ తీయాలట, కనుక తీయడానికి వచ్చాడు, అందుకే ఇవన్నీ తెచ్చాడు అని అంటే, నేను పౌరుషంగా ఉన్నాను అక్కడ. వాటిని తీసుకుని, అంటే కొబ్బరికాయ ముక్క, అందులో కాస్త బెల్లం, ఇంకే ఉన్నాయి ఆచార ప్రకారం, వాటన్నిటి ఇసిరేశాను బయటికి నేను. ఒకవేళ వాళ్ళ నా మీద ఎదురు తిరిగి, ఏంటి నువ్వు ఇలాగ ఇసిరేస్తావు, నిన్నగాక మొన్నొచ్చి మతం పట్టించావు మా చెల్లి వాళ్ళని, మేము మేనమామలు వస్తే నీకు మర్యాద లేదా అని నన్ను అనొచ్చు, లేక నన్ను చెప్ప మీద దెబ్బ నన్ను కొట్టొచ్చు వాడు. దానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. అక్కడ నేను ఉండను, లేచి వెళతాను. అంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు, అన్నయ్య మాకు కూడా తెలియదు, అడిగినప్పుడు కుటుంబ ప్రార్థన అనుకున్నాము, కానీ తర్వాత మా వాళ్ళు ఇలాగ అన్నప్పుడు మీకు చెబితే ఏమవుతుందని మీకు చెప్పలేకపోయాము. వెంట్రుకలు కత్తిరించొద్దు, కానీ ఉండండి, కూడిక జరిగించండి, మా అన్నయ్యని మేము ఒప్పించుకుంటాం. ఆయన ఏమనలేదు పాపం, ఆయన కూడా కూర్చున్నాడు. కానీ ఇక్కడ అంటే కూడా చాచి చెంప మీద కొడితే కూడా నేను ఏమి చేయలేను అక్కడ. కానీ ఒక తెగింపు కలిగిన సేవకుడు,
దేవుడు తన సహాయకుడిగా ఉంటాడు. లేక ఒకవేళ వాళ్ళు కొడితే కూడా పడి తాను నెమ్మది పొందుతాడు. నేను ఆ దురాచారంలో అడుగు పెట్టలేదు కనుక ఓ దెబ్బ తిన్నైనా పర్వాలేదు, నెమ్మది కలిగి ఉంటాడు. అలాంటి దైవజనులకు ఇలాంటి మొండి వైఖరి గలవాళ్ళు, దురాచారములు చేసేవాళ్ళు సేవకుడు కూడా ఇబ్బంది పెడతారు. అలాగే విశ్వాసులు అడుగుతారు, వీళ్ళ అయ్యగారు రమ్మని అన్నారు, మీరు రానన్నారంట, వారు వెళ్ళి వేరే సేవకులు పిలుచుకుంటారట, మమ్మల్ని కూడా రమ్మన్నారు, మేము పక్కనే ఉన్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, మాకు అర్థం కావడం లేదు అని విశ్వాసులు కూడా వారు ఇబ్బంది పెడతారు. మీరు దేవుని ఇబ్బంది పెడతారు, దైవంతో త్రోసివేస్తారు, దేవుణ్ణి విసర్జిస్తారు. ఆ యొక్క లోకాచారము అనగా నీచమైన పాపము ఉన్న లోకాచారం కొరకు, మోసమున్న లోకాచారం కొరకు, స్వయాన దేవుణ్ణే విసర్జించేటువంటి ఆ లోక మర్యాద కొరకు మీరు ఒడంబడి మరి తెగించి ఆ యొక్క భయంకరమైన తప్పు చేయడానికి మీరు ఏర్పాట్లు చేసి సేవకుడిని ఇబ్బంది పెడతారు, విశ్వాసుకుని ఇబ్బంది పెడతారు. రేపు మీ ప్రక్కనే ఉంటున్నటువంటి ఒక విశ్వాసి నీకు రావడానికి, ఆయనకి ఇష్టం లేదు నీ దగ్గర రావడానికి, కానీ నువ్వు బలవంతం చేస్తావు. అయినా రాలేదనుకో మాట్లాడడం మానేస్తావు, అక్కడ దానికి శత్రువు అయిపోతావు. ఇలాంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, మరి వీరితో సంఘానికి రెండు ప్రమాదాలు ఉంటాయి. ఒక ప్రమాదం ఏంటంటే క్రమముగా నడుచుకునే విశ్వాసులను బలహీనపరుస్తారు. అదొక నేను చేయలేదా, మీరు చేస్తే ఏమవుతుంది అంటారు. క్రమముగా జీవించాలని ఆశ కలిగిన విశ్వాసులు బలహీనపరుస్తారు. రెండవది ఏంటంటే సంఘాన్ని విభజించే వరకు కూడా పోతారు వీళ్ళు. వారి పక్షంగా కొందరిని తయారు చేసుకుంటారు. వారిని ఆ సంఘములో ఉన్న ఐక్యతను, ప్రేమను, ఆ సమాధానాన్ని చెదరగొట్టేస్తారు. సేవకులతో వాళ్ళకున్న అనుబంధాన్ని కూడా చెదరగొట్టేస్తారు. సంఘాన్ని రెండుగా చేయడానికి కూడా వారు తెగిస్తారు, ప్రయత్నాలు చేస్తుంటారు. వారి హృదయముల లాగుంటుంది. వారి యొక్క దురాచారముల్లో పాల్గొనని సేవకుడు ఏదన్నా ఒక ఆయనకి కష్టం వస్తే సంతోషిస్తారు. సంఘములో మరి ఎవరైనా సేవకులతో విభేదిస్తే వారితో వీళ్ళు ఏకీభవిస్తారు. ఈ ప్రమాదాలు ఉన్నాయి. కొత్తగా నమ్మిన వారికి కూడా వారిని కూడా వీళ్ళ యొక్క పద్ధతులను బట్టి బలహీనపరుస్తారు. చేయొచ్చేమో అలాగా. ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతున్నాను ఒకసారి నేను. వారి బంధువు ఎక్కడో దూరము నుంచి వచ్చాడు. మీరు కొత్తగా నమ్ముకున్నారు, ఈ కుటుంబం భార్య నమ్మింది, భర్త నమ్మలేదు. అయితే ఈ భార్య క్రమంగా చర్చకు వస్తుంది. నేను నా భార్య వెళ్ళాము విజిట్ చేయడానికి. వాళ్ళ బంధువు ఎవరో ఊరి నుంచి వచ్చాడు. మంచిదే, అతని పేరు ఇర్మియా అన్నాడు. చాలా సంతోషం, మీ బంధువులే నమ్ముకున్నారు కదమ్మా, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాను. లేదండి, నా భర్త మన సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు నేను ఏకీభవించలేకపోయానని నా మీద చాలా కోపం పడ్డాడు. నేను ఏకీభవించలేకపోయాను, అక్కడ కూర్చోలేకపోయాను. నా మనసంతా ఒకలాగుండిపోయింది. ఆ సమయంలో నువ్వు చేయమన్నవి సరిగా చేయలేదు అని నా భర్త నా మీద కోపంగా ఉన్నాడు అని చెబుతూ, నా భర్తకు కొంత డ్రింకింగ్ కూడా, తాగుడు కూడా అలవాటు ఉందండి, ప్రార్థన చేయండి మీరు, నేను కూడా దేవుడు మొక్కుకుంటున్నానని ఆమె భాషలో ఆ మంది. అప్పుడు ఇర్మియా అన్న ఆయన అంటున్నాడు, అందులో ఏం తప్పులేదు, పెద్ద ఏమీ తప్పులేదు, కళ్ళు తాగొచ్చు, కళ్ళుకేముంది, దేవుడు పుట్టించిన తాడే కదా, దేవుడు పుట్టించిన తాడే కాబట్టి కళ్ళు తాగొచ్చు. నేను చెప్తానులే బావగారికి, నువ్వు ఆ సారాలు అటువైపుకి వెళ్ళకు, కళ్ళు తాగు, ఈత కళ్ళు తాగు, తాడి కళ్ళు తాగు, పర్లేదు అని చెప్తానులే అని అంటున్నాడు ఆయన అక్కడ. కనుక బలహీనులను బలహీనపరచడు. కొత్తగా నమ్మిన వారిని, వారికి సుబోధ సంబంధమైన విశ్వాసంలో పెంపారు చేయాలనే ప్రయత్నాలను వమ్ము చేయడం చూస్తూ ఉంటున్నాను. కనుక ప్రియులారా, ఈ సమయంలో నిజముగా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఈ దురాచారాలకు ఎంతవరకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని అనగా వీరు ఈ లోక మర్యాదలను మానుకోలేకపోవడం కూడా పౌలు రెండు కారణాలు ఈ 12వ అధ్యాయంలో చెప్పాడు. మొదటి కారణం ఏంటంటే 12వ అధ్యాయంలో మొదటి వచనంలో, మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొరుచున్నారు. అంటే
వారి శరీరములు సమర్పించుకోలేదు వారు. కనుక దేవుని మందిరంలోనే ఉంటున్నారు కానీ శరీరమును సమర్పించుకోలేదు. అది మొదటి కారణం. అనగా శరీరమును, శరీర సంబంధులను కూడా వారు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే వారి శరీరమును సమర్పించుకోలేదు. అంటే శరీరం సమర్పించుకోవడం అంటే పౌలు చాలా పెద్ద అర్థం చెప్పాడు. అదేంటంటే మీ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా. మీ శరీరం ఎంత మంచి మాట చెప్పాడండి, చాలా గొప్ప మాట చెప్పాడు. శరీరమును సమర్పించుకోమంటే సమర్పణ అనే ఈ మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మకు ఆలయముగా లేక నివాస యోగ్యమైన స్థలముగా నీ శరీరం ఉండాలి. మన శరీరములో పాపము, దోషము, నేరము, స్వలాభము, స్వార్థము, దురాశలు, ధనాపేక్షలు మన శరీర సంబంధమైనవి. అనగా నేత్రాశ, జీవపు డంభం, శరీరాశ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయలేడు. పరిశుద్ధాత్ముడు నివాసం చేయకపోతే మనం పరిశుద్ధంగా ఉండలేము. కనుక అవి మీరు సమర్పించాలి. అందుకే అంటాడు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా. పాత నిబంధనలో ఒకదాన్ని చంపి అర్పించేవారు దేవునికి. ఇప్పుడు మనం బ్రతికి అర్పించుకోవాలి. మనం చచ్చి కాదు అర్పించుకోవడం, బ్రతికి అర్పించుకోవాలి. ఇది మరి శ్రేష్టమైన బలి దేవునికి. ఓ గొర్రె పోతును చంపి క్రొవ్విన దాన్ని అర్పించేవారు. దానికంటే శ్రేష్టమైన బలి నీవు నేను బ్రతికి అర్పించుకోవడం అనేది. అలాంటి గొప్పతనం ఒక విశ్వాసి సంతరించుకోవాలి, సొంతం చేసుకోవాలి. అది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే 2వ వచనంలో మీ మనస్సు మారి నూతనము కావాలి. మీ మనస్సు మారి నూతనము కావాలి, రూపాంతరము చెందాలి అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఎఫెసీ పత్రికలో కూడా 4వ అధ్యాయంలో 22వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, మీ ప్రాచీన స్వభావమును వదులుకొనుట. మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. వదలలేదన్నమాట. వీరు శరీరమును సమర్పించలేదు, వారి పరిశుద్ధాత్మకు ఆలయముగా అప్పగించుకోలేదు. తరువాత వారి మనస్సు మారలేదు, అనగా వారు నూతన స్వభావం పొందలేదు. ప్రాచీన స్వభావం వదులుకోలేదు. మేము వాటిని వదులుకున్నాం అని చెప్పాలి. మా దగ్గర కొత్తగా నమ్మినటువంటి ఒక కుటుంబంలో మా దగ్గర బీడీలు ఇలా చుట్టడం అనేది, కాల్చుకునే బీడీలు ఉంటాయి కదా, చుట్టడం అనేది కుటీర పరిశ్రమ మా దగ్గర. దాదాపుగా 100 ఇళ్ళుంటే 90 ఇళ్లలో ఈ బీడీలు చుట్టడం అనేది ఉంటుంది మా ప్రాంతంలో. ఈ మధ్యలో కొంచెం తగ్గి ఉండొచ్చు, కానీ నేను వచ్చిన కొత్తలో 99 ఇళ్లలో ఉండేది. అయితే ప్రభువును కొత్తగా నమ్ముకున్నటువంటి వెంకటలక్ష్మి అనేటువంటి ఆమె తన భర్త బీడీలు, సిగరెట్లు కాల్చేవాడు. అవి మానేశాడు, పడేశాడు. అయితే మరి అప్పుడు ఆమె అనుకుందంట, నా భర్త బీడీ కాల్చకూడదు, దేవుని నమ్ముకున్నాడు కనుక. నా భర్త కాల్చడం పాపమైతే చాలా మంది కాల్చడానికి నేను తయారు చేస్తున్నాను కదా, నాదెంత పాపం అవుతుంది. ఈమె కాల్చదు, కానీ రోజుకి 1000-1500 బీడీలు తయారు చేస్తావి. ఆ బీడీలు 1500 మంది కాలుస్తున్నారే, 1000 నుండి 1500 మంది. నా భర్త మానేయాలి, ఎందుకంటే అది పాపము, దేవునికి విరోధమైందంటే వేరే వాళ్ళు కాల్చడానికి నేనెందుకు ఇవ్వాలి అని ఆమె ఆలోచించి, ఆమెకు చాట, ఆకులు అవన్నీ ఉంటాయి అక్కడ, అవన్నీ కూడా దూరం చేసి ఇక నేను చేయను అని ఆ కంపెనీ వాళ్ళు ప్రతిరోజు ఉదయం వచ్చి కలెక్ట్ చేసుకెళ్తారు. అప్పుడు అందంట, నేను వాటిని ముట్టనండి, ఇదిగో పక్కకు పెట్టేశాను, మీరు తీసుకెళ్ళిపోండి, నాకేమొస్తాయో ఇవ్వండి, లేకపోతే పర్వాలేదు. ఎంత తెగతింపులు చూసారా. ఆమెకు ఒక సాక్ష్యం ఉంది. ఆ విధంగా దురాచారం అన్న దాన్ని నువ్వు ప్రక్కన పెట్టేస్తే, దాన్ని త్రోసివేస్తే, అలాంటి అండర్స్టాండింగ్ వెంకటలక్ష్మి కొన్ని అండర్స్టాండింగ్ నీకుంటే ఎంత సాక్ష్యం ఉంటుంది నీకు. ఎన్ని చోట్ల నేను చెప్తాను ఈ మాట. ఇప్పుడు ఎంతమంది అంటున్నారు వెంకటలక్ష్మి గురించి, ఆమె మీరు ఎరుగుదురా, ఆ ముఖం చూసారా, ఊరు ఎరుగుదురా. కానీ ఆమెను ఎంత కొనియాడుతున్నారు మీరు ఇప్పుడు. వెంకటలక్ష్మి అంటే ఎవరు ఇలా చేసింది అనేటువంటి ఆలోచన మీ గురించి కూడా మీరు మార్పు చెందితే అలాంటి ఆలోచన మీకు కూడా మీ గురించి కూడా వస్తుంది కదా. కనుక ఈ 12వ అధ్యాయం 1వ వచనములో మీ శరీరములను సమర్పించాలి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా.
అనగా పరిశుద్ధాత్మకు ఆలయంగా మీ శరీరం ఉండాలి. రెండవ మాట, మీరు మీ మనస్సు మారి నూతనం కావాలి. అప్పుడు ఈ లోక మర్యాదలను మీరు అనుసరించాలి. మీ మనస్సు మారాలి. దీనికి పౌలు ఎఫెసీయులకు రాసి చెప్పిన మాట ఏంటంటే 4:22లో మీరు ప్రాచీన స్వభావం వదులుకొనుట. ప్రాచీన స్వభావంలో మీకు ఏమున్నదో అది వదులుకోవాలి అనేటువంటిది మీరు నేర్చుకోవాలి. అప్పుడు నిజముగా సంఘానికి మీరు ఎంతో క్షేమాభివృద్ధి కలిగిస్తారు. సేవకునికి ఎంతో సంతోషం కలిగిస్తారు. సేవకుడు మిమ్మల్ని చూపించి అనేక మందికి బోధ చేస్తాడు. మా సంఘంలో ఒక ఆమె వెంకటలక్ష్మి అని అన్నారే, అలాగే మీ సంఘంలో ఉన్నటువంటి మీ సంఘ కాపరి కూడా మిమ్మల్ని అనేక చోట్ల చెబుతాడు. ఎంత ఆశీర్వాదం అది. ఒక్కరికి నీవు సాక్ష్యం ఇస్తే దేవుడిని ఎంతో దీవిస్తాడు. అనేకులు నువ్వు సాక్ష్యం అయితే ఇంకెంత దీవెన నీకు దొరుకుతుంది చెప్పు. కనుక దీవెనల కొరకు నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు. దీవెనలు కావాలని ప్రార్థన చేయించుకోనక్కర్లేదు. నీవు దీవించబడాలంటే నీవు ఇలా స్పందించాలి. సాతాను రాజ్యం, సాతాను సింహాసనం, సాతాను అధికారం ఉన్న ఆ ఆలోచనలు ఉన్నాయే, ఆచారాలు ఉన్నాయే, వాటన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి. అందులో నీచమైన పాపం ఉంది. ఈ 3 మాటలు మర్చిపోవద్దు. నీచమైన పాపం ఉంది, ఘోరమైన మోసం ఉంది, దేవునినే విసర్జించే సాహసం, తెగింపు అందులో ఉంది. ఇవన్నీ సాతాను నుండి కలిగేటువంటివని మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను మీకు. తరువాత వీరందరూ దేవుని మందిరంలోనే ఉన్నారు. కానీ మనము ఒక మాట గమనిద్దాము. మత్తయి సువార్తలో 7వ అధ్యాయములో 13-14లో ఇరుకు మార్గము, విశాల మార్గము 2 మార్గాలు ఉన్నాయి. కనుక క్రైస్తవులనగా ఇరుకు మార్గములో ఉన్నవారు అని అర్థం. ఇరుకు మార్గం అంటే మన అమ్మాయి మెచ్యూర్ అయింది, మన బంధువులందరూ అడుగుతారు ఫంక్షన్ చేయమని, మనం చెయ్యం. ఇరుకు మార్గం. మనకి ఇల్లు కట్టుకున్నాం, దాన్ని ఓపెనింగ్ చేయమంటారు, వాళ్ళందరూ వస్తారు, భోజనాలు పెట్టమంటారు, మనం పెట్టం. పిల్లవాడు వెంట్రుకలు పెరిగిని తీయమంటాడు, మనం తీయం. ఇది ఇరుకు మార్గం. ఇది అలాగే అన్నప్రాస చేయమంటారు, చెయ్యం మనం. ఇది ఇరుకు మార్గం. ఇది అక్షరాభ్యాసం చేయమంటారు, చెయ్యం మనం. అలాగే ఎవరో చనిపోయారు, జ్ఞాపకార్థ కూడా పెట్టమంటారు, మనం పెట్టం. ఇది ఇరుకు మార్గం. ఇది అవే నువ్వు చేస్తే విశాల మార్గంలోకి వెళ్ళినట్లు అర్థం. బాగా గమనించి నీ గుండె జారిపోవాలి ఈ మాట. వీళ్ళారా, ఇరుకు మార్గమే పరలోకానికి చేర్చే మార్గం. ఆ ఇరుకులో నుండి వెళితేనే పరలోకంలోకి వెళ్తావు. నువ్వు విశాల మార్గంలోకి వెళితే నిత్య నరకాగ్నిలోకి వెళ్తావు. ఎప్పుడైతే వీటిని నువ్వు చేపట్టావో ఇరుకు మార్గములో నుండి విశాల మార్గంలోనికి వచ్చినట్లుగా లెక్క అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచ్చిన ప్రకారము ఇరుకు మార్గం ఉన్న వారే క్రైస్తవులు. విశాల మార్గములో ఉన్న లోకములో నువ్వు కలిసిపోకూడదు. అవి లోకాచారములు, లోక పద్ధతులు, లోక మర్యాదలు. అవి విశాల మార్గములో ఉన్నాయి, నువ్వు అందులో కలిసిపోకూడదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూస్తే 7వ వచనములో లోక మర్యాదలు అనేవి ముండ్ల పొదల్లాంటివట. మత్తయి సువార్త 13వ అధ్యాయం విత్తువాని ఉపమానములో 7వ వచనం ఈ లోక ఆచారములు, ఈ పద్ధతులు, ఈ క్రమాలు, ఇవి క్రైస్తవునికి ముండ్ల పొదల్లాంటివి. అవి మనల్ని ఎదగనివ్వవు, అవి అణిచివేస్తాయి మనల్ని. అవి మనల్ని ఎదగనివ్వవు, మనల్ని. అంతేకాదు 22వ వచనంలో వాడు నిష్ఫలుడగును అని రాసుడు. 13వ అధ్యాయం 22లో నిష్ఫలుడగును అంటే మనల్ని ఫలింపనీయదు. ఈ ఆచారములు మనల్ని ఫలించనీయవు, ఈ పద్ధతులు మనల్ని ఫలించనీయవు. ఈ రోజుల లెక్క, అందులో ప్రమాదం ఉంది. పౌలు అంటాడు గలతీ 4:9లో ఇవి బలహీనమైనవి, ఇవి నిష్ప్రయోజనమైనవి అంటాడు. గలతీ 4:9లో అంటాడు, ఈ ఆచారములు ఉన్నాయే, ఈ పద్ధతులు ఉన్నాయే, ఈ క్రమములు ఉన్నాయే, ఈ నీచమైన పాపములవి, అవి బలహీనమైనవి, అవి నిష్ప్రయోజనమైనవి. నీకు అవి బహుమానం తెచ్చేవి కాదు, నీ బహుమానాన్ని పోగొట్టేవి. పరలోకములో నీకు దొరికే బహుమానమును, సంబోధన నుండి నిన్ను వేరు చేసేవి. ఒక దిక్కుమాలిన క్రైస్తవునిగా గుర్తించబడతావు, ఒక కురూపిగా గుర్తించబడతావు, ఒక రూపము లేని, ఆకారము లేని వికృతమైన క్రైస్తవునిగా నువ్వు గుర్తించబడతావు. ఏం ప్రయోజనం? నీకు అందం ఉండదు, నీకు ఒక ఆకృతి ఉండదు,
నీవు అలాగున బలహీన పడితే కురూపి అయిపోతావు. చాలా కాలం సంఘంలో ఉంటున్నావు, చాలా కాలం నుంచి లోకపు మర్యాదలను అనుసరిస్తున్నావు. నువ్వు కురూపి క్రైస్తవునివి. నీ కుటుంబము ఒక వికృతమైన కుటుంబము. గుర్తుపెట్టుకో, అవన్నీ గుర్తుపెట్టుకో. చాలా మంది చాటు మాటుగా చేస్తున్నారు. సేవకులు తెలియకుండా చేస్తున్నారు. వెళ్ళి ముహూర్తాలు పంతుల దగ్గర చూసుకుంటున్నారు. పెళ్లిళ్ళు ఏం పాస్టర్తో చేయిస్తున్నారు. ముహూర్తాలు పంతుల దగ్గర చూసుకుంటున్నారు. పాస్టర్తో వారి గృహ ప్రతిష్ట లేక ఆ పునాదులు వేయిస్తున్నారు. ఇవి మోసకరమైన విషయాలు. చాలా మోసాలు చేస్తూ ఉన్నారు. నువ్వు మోసగించేది సేవకుడిని కాదు, నీవు దేవుణ్ణే మోసగిస్తున్నావు. సమూయేలు వారు నిన్ను కాదన్నది, నన్నే విసర్జించారు వాళ్ళు అంటాడు. లోక మర్యాద చొప్పున వారు ఏ కోరిక కలిగి ఉన్నారో అది దేవుడిని విసర్జించినట్లుగా దేవుడు లెక్కించినట్లుగా చూస్తున్నాం. కనుక వీరిని ఈ విత్తువాని ఉపమానంలో మనం వీరిని నిష్ఫలులుగా చూస్తాము. 38వ వచనములో అలాగే 48వ వచనంలో కూడా వీరు దుష్టుని సంబంధులుగా చూస్తాం. దేవుని మందిరంలోనే ఉన్నారు, కానీ సాతాను అధికారంలో ఉన్నారు. సాతాను రాజ్య పరిపాలనలో వారు ఉన్నారు. చాలా విచారకరమైన చింతకరమైన విషయం. ఇలాంటి వారు ఉన్నారా? రాయనపాలెంలో ఉన్నారా? రాయనపాలెం ఇది రిలే అవుతుంది కనుక నేను రాయనపాలెం పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇంకా వింటున్న వారందరూ కూడా మీ సంఘాల్లో నీవు అలాగున్నావా? లేక వెంకటలక్ష్మి వలె ఇది నాకొద్దు, దీనికి నేను ఎప్పుడు నా చేయి పెట్టను, దాని లాభాలు నాకొద్దు, నాకే పని లేకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేసుకుంటాను, దేవునికి అప్పగించుకుంటాను, నా పోషణ కొదువైనప్పటికి కూడా దేవుని కొరకు నేను నీతిగా నిలబడ్డాను కనుక దేవుడే నా అవసరం తీరుస్తాడు అనే విశ్వాసముతో నీ వాటి నుంచి దూరం అవుతావా? కొందరు బంధువులు నీవు అలా విడిచిపెట్టినందువల్ల, వాటిని జరిగించినందువల్ల నీకు దూరం అవ్వచ్చు. అవనే పర్లేదు, రేపు వారే నిన్ను ప్రేమిస్తారు, వారు తిరిగి వస్తారు. దేవుడు అలాగున చేస్తాడు. అంతేకాదు ప్రియులారా, ఈ యుగ సమాప్తి యందు వీరు భక్తిహీనుల వలె లేక దుష్టుల వలె పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా వారు ఎగిరిపోతారు. ఆ విత్తువాని ఉపమానం దాంట్లోనే ఆ 13వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఉపమానం తర్వాత వచనాల్లో దేవుని రాజ్యం దేని పోలి ఉన్నదని మిగిలిన సందర్భాల్లో 40వ వచనంలో చూస్తాం, 49లో చూస్తాం, 50లో చూస్తాం. ఈ యుగ సమాప్తి యందు దుష్టులు గాలి కొట్టుకుపోయినట్లుగా వారు కొట్టుకొని పోతారు. కనుక ప్రియులారా, 2వ వచనంలో 12వ అధ్యాయం 2వ వచనంలో మన మనస్సు మారి రూపాంతరము చెందాలి. రూపాంతరము అంటే మనం రూపాంతరం చెందితే గ్రహాంతర జీవులుగా జీవిస్తాము. అబ్బో, క్రైస్తవులందరూ చేస్తా లేదా? నువ్వే ఊడిపడ్డావా? నువ్వే గొప్ప భక్తునివా? మేమందరం చేయగా నీకేమైంది అని అంటారు. అవును, రూపాంతరం చెందిన వారు గ్రహాంతర జీవులుగా, లోక సంబంధులుగా వారు ఉండలేరు. వారు దూరం అయిపోయి జీవిస్తారు. అలాంటి జీవితాన్ని నీవు నేను అలవర్చుకోవడానికే ఈ కూడికలు ఏర్పాటు చేశారు. దైవజనులు మాట్లాడారు, కాలాల గురించి మాట్లాడారు. మనం చివరి కాలంలో ఉన్నాము. వీళ్ళ కాలాల గురించే మాట్లాడితే నేను అప్పుడప్పుడు అంటాను, మనం పోయే కాలంలో ఉన్నాం. ఎవరైనా దినాలు నాకు ఫోన్ చేసి బాగున్నారా అని అడిగితే మీరు అడగవలసిన ప్రశ్న బాగున్నారని కాదు, బ్రతికున్నారా అని అడగాలి. బ్రతికున్నారా? దినాలు అలాంటివి. మనం బ్రతికాము ఏంటో, మనం బ్రతకవలసిన వాళ్ళం కాదు. మనం ఎక్కువ బ్రతికేసాము, ఇంకా బ్రతుకుతూ ఉన్నాం. మనం ఉండడానికి కారణం ఇలాంటి వాక్యాలు వినవలసినందువల్ల నిన్ను మిగిల్చాడేమో దేవుడు. వీటిని మార్చుకోవడం కొరకు నిన్ను మిగిల్చాడేమో దేవుడు. ఇలాంటి బోధ చేయడం కొరకు నన్ను మిగిల్చాడేమో దేవుడు. ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. పౌలు మారు మనసు పొందినప్పుడు ఫిలిప్పీల పత్రికలో 3వ అధ్యాయంలో 7 నుండి 11 వచనాలు చదివితే ఆయన అదృశ్యమైన వాటి కొరకు ఏవేవి ఆయనకు లాభకరము వాటిని నష్టముగా ఎంచుకున్నాడు. ఏవేవి ఆయన ఘనత తెస్తాయో వాటిని పెంటగా ఆయన ఎంచుకున్నాడు. అదృశ్యమైనటువంటి 4 నుంచి 6 వరకు ఆ 3వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రికలో అదృశ్యమైనవి ఉన్నాయి. ఆ అదృశ్యమైన వాటి కొరకు ఈ దృశ్యమైన వాటిని, ఆయన కలిగి ఉన్న వాటిని, ఆయనకు ఆస్తులుగా, ఆయనకు మరి ధనముగా, ఐశ్వర్యవంతునిగా గుర్తింప చేసేవి
ఉన్న వాటి నష్టముగా ఎంచుకున్నాడు. అంతేకాదు గమలీయేలు పాదముల దగ్గర ఆయన విద్య నేర్చిన పండితుడు. ఆ దినాల్లో ఆ న్యాయాధిపతులు కూడా ఆయన ఎదుట మాట్లాడలేకపోయినంత వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు. వాటన్నిటిని పెంటలో పడేశాడు. దీనుడైపోయాడు, కొరగాని వాడైపోయాడు, ఆయన మౌని అయిపోయాడు అనేక సార్లు. దేని కొరకంటే అదృశ్యమైన వాటిని సంపాదించుకోవడం. కాబట్టి ప్రియులారా, మనం మారు మనసు పొందితే ఈ లోక మర్యాదల నుండి పూర్తిగా దూరం కావాలి, ఈ లోకపు దురాచారాల నుంచి దూరం కావాలి. అనగా నువ్వు రక్షణ పొందక ముందు నువ్వు ఏమి చేస్తూ వచ్చావో వాటి రక్షణ పొందాక వాటిని మళ్ళా నువ్వు అంటకూడదు, నీ ఇంట ఉండనివ్వకూడదు అనేది నువ్వు చేస్తే తప్పకుండా దీవించబడతావు. నేను ఒక వెనకబడిన ప్రాంతంలో ఉన్నాను. ఒక విధంగా కరువు జనులు, నిరక్షరాస్యులు, ఆస్తిపాస్తులు ఎక్కువగా లేనటువంటి వారి ప్రాంతంలో ఈ కాలంలో పర్వాలేదు, కాస్త రేట్లై పెరిగినాయి భూములకి. ఒక కాలంలో ఒక ఎకరం 10,000 కూడా ఉండేది కాదు. అది పంట వేస్తే పండేది కాదు, ఆ కష్టమే నష్టమైపోయేది. అలాంటి ప్రాంతంలో ఉన్నాను. కానీ నిజంగా నేను బ్రతికింది దేవుని దీవెనలతోనే తప్ప డబ్బుతో కాదు, ధనముతో కాదు. ఆ దీవెనలాకి ఎలాగొచ్చినాయి అంటే ఈ దురాచారాలే దూరంగా ఉన్నాను. దేవుడినే విసర్జించే ఆచారాలు, నీచమైన పాపాలున్న ఆచారాలు, ఘోరమైన మోసకరమైన ఆచారాలు, లోక మర్యాదలు నాకు తెలియకుండానే, నాకు బోధకులు లేకుండానే అన్య జనాంగులు ఏమున్నాయో అవి నాకు ఉండకూడదు అనుకునేవాడిని అంతే. నేను అలాంటి ఆలోచనలో మొలతాడు వరకు కూడా నేను ఆలోచన చేశాను. అది కూడా నాకు అనవసరం, అది ఆచారం అయి ఉండొచ్చు. మా తల్లిదండ్రులు ఎందుకో కట్టారు, అది నేర్పించారు, అది నాకు అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకు అది అని ఆలోచించడానికి కారణమైంది. కనుక ప్రియులారా, అంతా చక్కగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనం దీవించకుండా ఉండలేడు. మనలను ఆయన వర్ధల చేయకుండా మర్చిపోలేడు ఆయన. కనుక ఈ లోక మర్యాదలు మనుషులను సంతోషపెట్టేవిగా ఉంటాయి, కానీ దేవుని సంతోషపెట్టలేవు. మనుషులను సంతోషపెట్టే ఇలాంటి వాటి కొరకు మనము పాలు పడదామా, పాపానికి పాలు పడదామా? వాటన్నిటి నుండి వేరు కావాలి. ముఖ్యంగా దేవుని సేవకుని నెమ్మది కలిగించడానికి మీరు చెప్పండి, అయ్యా మేము ఒక మెసేజ్ విన్నాం ఈ రాత్రి, మేము ఇలాంటి ఆచారాల్లో మీకు తెలుసుకొని చేశాము, తెలియకుండా కొని చేశాము. మీరు ఒప్పుకోండి, దేవుని సేవకుని దగ్గర ప్రాక్టికల్ గా ఒప్పుకోండి. దేవుడు మరి ఎక్కువగా మిమ్మల్ని దర్శిస్తాడు, బలపరుస్తాడు, మీ హృదయాల్లో స్వేచ్ఛనిస్తాడు, నెమ్మదిస్తాడు. సేవకునికి కూడా చాలా గొప్ప ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మరి పౌలు అంటాడు, మీరే నా కిరీటము, మీరే నా అతిశయము, మీరే నాకు సాక్ష్యము, మీరే నా ఆనందము. మీలో మార్పు కలిగితే నాకు ఎంత ఆనందమో. ఈ మాట యోహాను కూడా చిన్న ఆసియా సంఘములలో ఉన్నటువంటి గాయకు రాస్తూ ఒక మాట రాశాడండి. యోహాను 3వ పత్రికలో రాశాడు ఆ మాట. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు సంతోషమేముంది అనే మాట. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుస్తున్నారనే సంతోషంతో మీ సేవకుడు, మీ సంఘ కాపరి ఉర్రూతలూగుతా ఉంటాడు. ఈరోజు భోజనం చేయడం ఆయన సంతోషమైన కడుపు నింపేస్తుంది. ఫోన్లు చేసి చెప్పండి, అయ్యా మీకు తెలిసి కొన్ని ఫలానా ఆచారాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మిమ్మల్ని రమ్మని బలవంతం చేశాం, అలాగే తోటి విశ్వాసులు కూడా బలవంతం చేశాం, రాలేదని వారి మీద మేము బాధపడి మాట్లాడడం మానేశాం. మేము కొన్ని మీకు తెలియకుండా రహస్యంగా చేశాం. మేము మమ్మల్ని క్షమించండి. మేము వాక్యం విన్నాము, మా జీవితాన్ని మార్చుకున్నాం. వెంకటి లక్ష్యం వలె ఆ బీడులు చేసే చాట ఉంటుంది వాళ్ళ దగ్గర, అలా త్రోసివేసింది. ఇక దాని మీద నేను చేయవేయనని చెప్పి వాడిని కలెక్ట్ చేసుకోవడం ముని మనొస్తూ ఉంటాడు. ఆయనకు అప్పగించేసింది ఆమె, అయ్యా అవి తీసుకెళ్ళిపోండి, నా ఇంట్లో ఇంకేది ఉండొద్దు, నాకు అవసరం లేదు, నేను ఇక చేయను. నేను ఒక నీతి కట్టుపడ్డాను. నా భర్త ఒక బీడీ కాలిస్తే అది పాపమని అనుకున్నాను నేను. కానీ రోజుకు 1000-1500 మందికి బీడీలు కాల్చడానికి నేనే తయారు చేస్తున్నాను. ఇది తప్పని నాకు అర్థమైందండి. అది కుటీర పరిశ్రమ, అది తప్పు కాదని కూడా అనుకోవచ్చు. అది కుటీర పరిశ్రమ, అది
అలాంటి పరిశ్రమలు ఎన్నో చేస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు వాళ్ళు. కానీ మనస్సాక్షిలో అది తప్పు అనిపించింది. అందులో ఏముంది అనిపించవచ్చు, కానీ ఆమెకు ఏదో ఉందనిపించింది, తీసివేసింది. దేవుడు దీవించాడు, వారి వర్ధన చేశాడు. ఈ రోజున వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నాకు 10,000 తెచ్చి నా చేతికి ఇచ్చారు భార్య భర్తలు, ఇవి సేవలో వాడినని. వాళ్ళు మన కరోనా కాలంలో మొదటి విడత కాలంలో నమ్ముకున్నారు. వాళ్ళు ఏమి సీనియర్ క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు మొదటి విడతలో నమ్ముకున్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చిన దేవుడు ఇచ్చాడయ్యా మాకు, మేము ఏదైతే ప్రభు కొరకు జీవించిన తీర్మానం చేశామో అప్పటి నుంచి మాకు దీవెనల వర్షం కురుమరించబడుతుంది. కొన్ని మేకలు కొనుక్కున్నారంట, ఆ మేకలు మేపుతూ ఉన్నారు. వాటికి కూడా మంచి రేట్లు వస్తున్నాయంట వాళ్ళకి. అవి పిల్లల్ని ఎక్కువ పెడుతున్నాయంట, అవి మంద పెరుగుతుందంట. ఎంత దేవుని దీవెనలు వారు చెప్పుకుంటూ 10,500 రూపాయల 120 తెచ్చి నాకు ఇచ్చి, అంతేకాకుండా మరో సేవకునికి ఒక 25 కేజీలు బియ్యం ఇవ్వాలని ఉందయ్యా మాకు, ఆ 25 కేజీలకి 1100 అంట, మేము ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాం, అవి మీ చేతికి ఇస్తాం, మేము ఆయన కలవలేం కానీ ఎప్పుడో ఇవ్వాలనుకున్నాం మేము ఆయనకి. ఆ సేవకునికి కూడా ఒక బియ్యం బస్తా వెళ్ళి బండి మీద ఇచ్చిరమ్మంటారా, లేక మీకు కలిసినప్పుడు 1100 రూపాయలు ఇస్తారా అని ఆయనకి ఇమ్మని, వేరే ఆయనకి ఇమ్మని కూడా 1100. దేవుడు దీవిస్తాడు. మీరు మనుషులను సంతోషపెట్టక వాటిని చేయొద్దు, సేవకుని ఇబ్బంది పెట్టొద్దు, విశ్వాసుల్ని బలహీనలు చేయొద్దు, అలా కొత్తగా నమ్మిన వారిని తప్పుడు దారి పట్టించొద్దు. నీవు యేసుప్రభువు నమ్మక ముందు ఏమేమి చేస్తూ వచ్చావో నమ్మాక వాటన్నింటిని కూడా తీసివేయి, మానివేయి, దూరం చేసుకో. అది ఏ విధంగా కూడా నువ్వు చేసినా నువ్వు మూర్ఖుని అవుతావు. దేవుని మాట కూడా వినని వాడే మూర్ఖుడు. అటువంటి వారికి మీరు వేరై ఉండాలి అని పేతురు ఖచ్చితంగా పెంతెకొస్తు దినాన్న చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మనకి ఈ సమయంలో మీరందరూ మంచివారు, చక్కని సంఘంలో పెరుగుతున్నారు. ఒక విధంగా మీరు ఆ పల్లె గ్రామాల్లో సాక్షులుగా ఉన్నారు. మీరు ఇంతకుముందు కొన్ని దురలవాట్లు మీకుండే మానేసుకున్నారు. అలాగే మీ కుటుంబాల్లో విగ్రహాలు లేకుండా చేసుకున్నారు. మీరు దేవుని యేసు ప్రభుని నమ్ముకున్నారు, మందిరానికి వస్తున్నారు, వాక్యాలు వింటున్నారు. కానీ ఒకవేళ ఎక్కడైనా ఈ దురాచారాలు వరకు మీ బంధువులు మిమ్మల్ని వేధిస్తున్నారేమో, మిమ్మల్ని కష్టపెడుతున్నారేమో, కాబట్టి మీరు వీటి నుంచి కూడా విడుదల పొందాలని నేను ప్రభు పేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, వింటున్నటువంటి మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని అధికముగా దీవించాలని ఆశపడుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మనమున్న స్థలంలోనే 2 నిమిషాలు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సవివరంగా దేవుని వాక్యము మనకు అందచేయబడింది. దేవుడు తన ప్రత్యక్షతను తన వాక్యంలో నుంచి మనకు అనుగ్రహించారు. ఈ లోక మర్యాదలకు, ఈ లోక పద్ధతులకు మనము ఎలా వేరే ఉండాలో స్పష్టముగా దేవుడు ఈ రాత్రి మనకు సెలవిచ్చారు. ఈ లోక ఆచారాలు అవి పాపముతో నిండినవి, అవి మోసపూరితమైనవి, అవి దేవునినే ధిక్కరించేలాగా, ఎంతటి వ్యక్తినైనా ఒక మూర్ఖునిగా, దేవుని మాట వినకపోవడమే మూర్ఖత్వం అని రాత్రి మనం ఎరిగి ఉన్నాం. చాలా వాక్యాలు మనకు తెలుసు, ఏది వాక్యానుసారమో కూడా మనకు తెలుసు. నేను ప్రభువు కొరకే జీవిస్తున్నాను అని తలంచే మనం చాలాసార్లు ఇటు లోక సంబంధమైనటువంటి విషయాలను విసర్జించలేక వాటి విషయంలో తల ఒగ్గి
మనుషులను సంతోషపెట్టడానికి, మనుషుల హృదయాల్లో మన స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడం కొరకు దేవుని హృదయాన్ని గాయపరుస్తూ, ప్రభువా నేను చాలాసార్లు మూర్ఖుడనయ్యాను, మూర్ఖత్వం నాలో ఉంది అనే విషయాన్ని రాత్రి మనము ఎరిగి ఉన్నాం. వాటిని ఒప్పుకుంటే ప్రభు కనికరాన్ని మనం పొందుతాం. ఏమీ సందేహం లేదు, మన క్రైస్తవ జీవితం యొక్క సంవత్సరాలు మన ఆధ్యాత్మికతకు అవి కొలమానం కాదు. కానీ ఈ రాత్రి దేవునికి మనం ఎంత సమీపంగా ఉండగలుగుతున్నాము. లోకానికి దూరమైన వ్యక్తి మాత్రమే ప్రభుని హత్తుకోగలడు, ప్రభుకి సమీపంగా ఉండగలరు. అది నిస్సందేహంగా ఈ రాత్రి ప్రభు మనకు సెలవిచ్చినటువంటి మాట. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే ఒక చిన్న తీర్మానం మన హృదయాల్లో తీసుకోగలిగితే అది మేలుకరమైనటువంటి విషయం. ఒకవేళ ఈ రాత్రి ఇప్పటికిప్పుడే నేను తీసుకోలేను అనే ఆలోచన నీకు ఉన్నట్లయితే వేరొక సమయం తీసుకో, ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళు. తప్పక నీవు ప్రభుతో చెప్పవలసిన మాటలు ప్రభుకు విన్నవించడం శ్రేష్టకరమైనటువంటి విషయం. మన మధ్యలోంచి తమ్ముడు జాన్ రాజు ప్రార్థన చేస్తాడు. తమ్ముడు జాన్ రాజు అన్మ్యూట్ చేసుకో, తమ్ముడు ప్రార్థన చేస్తాడు. వందనాలండి. రైట్ నాన్న, ప్రార్థన చేసుకుందామండి అందరం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడు అయిన పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు తండ్రి, ప్రభువా మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ప్రభు ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు నీ హస్తముల్లో భద్రపరిచి ప్రభా, నీ సన్నిధిలో నేను, నా కుటుంబము, సంఘస్థుల కుటుంబములు మేమందరము సన్నిధిలో చేరి ఈ లైవ్ ద్వారా మీ సేవకులు ప్రభా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మేము వినటకు, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మేము వినగలగడానికి ఇంకా మీరు మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచినందుకై మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అవును ప్రభా, మేము ఇంకా సజీవ సంఖ్యలో బ్రతికి ఊపిరి తీసుకుంటున్నామంటే అది కేవలం నీ కృపే అయినది. ఇంకా నీ వాక్యములు వింటున్నామంటే దేవా, మీరు మీ సేవకులు మాతో చెప్పినట్లు, మీరు మా ద్వారా చెప్పినట్లు ప్రభా, మీరు మాకు చెప్పినట్లు ఇంకా మేము వింటున్న వాక్యం ద్వారా మేము మార్చుకోవాల్సినది, మా ప్రాచీన స్వభావమును విడిచిపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నవి, మా పితృపారంభమైన ఆచార్యములను వదిలిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయని ప్రభా మేము గ్రహించి ఉండగా, నేను గ్రహించి ఉండగా మీ కృప చూపండి. గ్రహించిన నేను ఇంకా నాలాగా ఎవరైతే ఉన్నారో వారు ప్రభా మేము ఇంకను మూర్ఖులుగా ఉండకుండా ప్రభా నీ చేయి పట్టుకుని ప్రభా మా శరీరము నీకు సమర్పించి సజీవ యాగముగా నాయన మీకు మా శరీరం మీకు సమర్పించి మీరు నివసించడానికి యోగ్యమైన ఆలయముగా ప్రభ మీకు సమర్పించుకునే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకే స్తోత్రములు. ఇహలోక మర్యాదను ఈ లోక మర్యాదను మేము అనుసరించకూడదు. ఎందుకు అనుసరించకూడదు అనేది ప్రభా మీ సేవకులు మాతో తేటతెల్లంగా ప్రభా వివరించి ఉన్నారు. మీకు అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు మరి ఒక్కసారి చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఇహలోక మర్యాదను అనుసరిస్తే ఇహలోక మర్యాదలో ఏమున్నావో మీరు మాతో చెప్పి అన్నారు. అందుని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. చాలా ఘోరాతి ఘోరమైన ప్రభ పాపము, అసభ్యమైన కార్యక్రమములు ప్రభ ఉన్నవని మీరు మాతో చెప్పి అన్నారు. అటువంటి వాటి ఉన్నవి కనుక మేము వాటి జోలికి పోకుండా, ఇంకా మాలో ఎవరైనా అటువంటి వాటిలో మర్యాదను అనుసరించకుండా మీ సేవకులు సవాలుగా ప్రభ సాక్షి జీవితము మా అందరికీ ఎలాగో సవాలుగా నిలుస్తుందో, కొంతమంది ప్రభ భక్తుల ప్రభ సేవా జీవితం ఎలా నిలుస్తుందో అలాగున విశ్వాసమైన మేము ప్రభ మీ ఎదుట నిలబడగలిగే శక్తి మేము కలిగి ఉండాలంటే మేము ప్రభ మా మనస్సు మారి మా ప్రాచీన స్వభావం మమ్మల్ని మేము విడిచిపెట్టుకుని
నూతన ప్రభ మనస్సు ప్రభ మేము పొందుకోవాలి. అందుని బట్టి నీకు స్తోత్రములు. అలాగున పొందుకోవాలంటే అది కేవలము మేము సజీవ యాగముగా మేము మీకు అప్పగించుకుంటేనే జరుగుతుంది. కనుక మమ్మల్ని ప్రభ నూతనమైన ఆత్మకు మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ లోకములో ప్రభా అసభ్యకరమైన వాటితో పాటు ఘోరమైన మోసం ఉంది. అటువంటి మోసంలో మేము పడిపోకుండా ఉండాలంటే, అటువంటి మోసముతో మేము మోసపరచబడకుండా ఉండాలంటే ప్రభా మీరు మీ సేవకుల ద్వారా మాకు చెప్పినట్లు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలి. మరి ముఖ్యంగా ప్రభా ఈ లోక మర్యాదను అనుసరిస్తే మిమ్మల్ని విసర్జించే పరిస్థితి, మీ ఆజ్ఞలనే త్రోసివేసి ప్రభా పరిస్థితి వస్తుంది కనుక అటువంటి వాటి వైపు నేను కానీ, నా కుటుంబములు కానీ, సంఘస్థులు కానీ పోకుండా ఇంతవరకు పోతూ ఇహలోక మర్యాదను అనుసరిస్తూ ఆ కార్యక్రమం ఈ కార్యక్రమాలు ప్రభు మాకు తెలియని విషయములు చాలా కూడా ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుపై మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. తెలుసుకున్న మేము, విన్న మేము విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభ మా మనస్సు మీకు అప్పగించిన దానిని మరలా ప్రాచీన స్వభావం వైపు తిరగకుండా ప్రభ మీతో మా సంబంధమును ముందుకు కొనసాగించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ముళ్ళ పదల్లో పడినట్టు ఐహిక విచారంతో మా ఆత్మీయ జీవితమును, మా విశ్వాస జీవితమును యెహోవా సంబంధమైనవి నేత్రాశ, శరీరాశ, జీవపటి అమ్మములతో మా విశ్వాసమును మేము అనగదొక్కుకోనీయకుండా ప్రభా నేను నిరంతరము ప్రభ ఆ విశ్వాస జీవితంలో వృద్ధి పొందాలంటే ఇలా ప్రభ మీరు మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడుతున్న ప్రతి మాట నాకు ఎంతో ప్రభ స్వాంతన చేకూరుతుంది. అలాగే మేము విశ్వాసములు ఎదుగునట్లు ఈ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఇటువంటి వాక్యమును ప్రభ వినిన వారు తమ హృదయంలో భద్రపరుచుకొంచు ప్రార్థిస్తూ విశ్వాసములు ఎదగడానికి ఏమేమి చేయాలో, ఏమేమి చేయకూడదో, ఎటువంటి ఆచారములు పాటించకూడదో మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రము. మీరు ఆయన ప్రభ రాకడలో వచ్చి ఆయన మీరు నిలబడినప్పుడు మీ ఎదుట మేము నిలబడటకు శక్తిమంతులు అవ్వాలంటే ఇటువంటి ఏ ఒక్క ఆచారం మేము పాటించకుండా నూతన మనసుతో శరీర రీతిలో నీ ఎదుట నిలబడేంత శక్తిమంతులు అవ్వనట్లు నీ శక్తి చేత మమ్మల్ని శక్తిమంతులుగా తీర్చమని ప్రార్థిస్తున్నాను. మీరు మీ సేవకుల ద్వారా మాట్లాడే ప్రతి మాటకు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ సేవకులను ప్రభా అయినా ఆత్మ ద్వారా దీవిస్తూ అనేకుల కొరకు ప్రభా వాక్యమును ప్రభా ఇలా ఇస్తూ ఉండగా ప్రభా మీ సేవకులను దీవిస్తున్నందుకే మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇలాగూ 3 రోజులు ప్రభా కాలముల గురించి, గడిచిన 2 రోజులు ఆచారాల గురించి, నూతన మనస్సు గురించి, మారు మనస్సు గురించి ఈ రోజు నాయన ప్రకాష్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే, గత 2 రోజులు డాక్టర్ విజయ్ గారి ద్వారా ప్రభా కాలముల గురించి మాట్లాడినందుకే మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ విన్న ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరుచుకుని విడిచిపెట్టే మనసు కాకుండా ప్రభా విశ్వాసమును కొనసాగించే ప్రభ మీరు దయచేసి నడిపించమని, అలాగున మా మనస్సులు మొత్తం మారి నూతనమై ప్రభ మా సొంత మనసు అయితే అది స్థిరముగా ఉండదు, చంచలమైన మనస్సు కనుక మీ మనస్సు, నూతన మనస్సు మా అంతరంగమును స్థిరముగా ఉంచి నడిపించమని సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ త్వరలో రాబోతుంది యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరం అలాగే ప్రార్థనలో ఉందాం. చివరిగా గొల్లపల్లి చర్చ్ నుంచి తమ్ముడు ప్రార్థన చేస్తారు. తర్వాత నాన్నగారు ఆశీర్వాదం ఇస్తారు. మనం ఈ కూడికను ముగించుకుంటాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామముకి నీకు స్తోత్రములు ప్రభా. నీ కృపలో, నీ దయలో ప్రభా మమ్మల్ని ప్రభా వెదికి రక్షించేందుకు నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నా ప్రభా. మా యొక్క